वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందంలోని 15వ అధ్యాయం చర్చించుకుందాం. 15వ అధ్యాయంలో మనం ఇప్పటికే సగం పూర్తి చేసుకున్నాం. ఇందులో ఇప్పటివరకు మనం ఏం చూసామంటే 14వ అధ్యాయంలో యుధిష్ఠిర మహారాజు అర్జునుడిని ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. అర్జునుడు ద్వారకకు వెళ్ళి 7 నెలలు అక్కడే ఉంటాడు. 7 నెలల తర్వాత మళ్ళీ ద్వారక నుంచి హస్తినాపుర నగరానికి వచ్చాడు మన అర్జునుడు. అప్పుడేం జరుగుతుందంటే యుధిష్ఠిర మహారాజు ఎన్నెన్నో అపశకునాలను చూశాడు. తన యొక్క ఈ గొప్ప కింగ్డమ్ మన రాజ్యంలో అపశకునాలను చూశాడు. చూసి ఏం జరిగిందా అని వాపోయాడు. తీరా అర్జునుడు వచ్చాడు 7 నెలల తర్వాత. చూడ్డానికి ఎంతో దిగాలుగా అలా కనిపిస్తున్నాడు. అప్పుడు యుధిష్ఠిర మహారాజుకి కొంచెం బాధ కలిగింది. ఎందుకు ఇలా దిగాలుగా ఉన్నావు? మన చుట్టాలందరూ బాగున్నారా? ద్వారకలో ఉన్నటువంటి మన బంధువులు మిత్రులు అందరూ బాగున్నారా? ఉగ్రసేనుడు, వసుదేవుడు, దేవకీమాత, వసుదేవుడి యొక్క 18 మంది భార్యలు, కృష్ణుడి రాణులు, కృష్ణుడి యొక్క బిడ్డలు, మనవళ్ళు, వాళ్ళందరూ బాగున్నారా అని ఎన్నెన్నో క్వశ్చన్స్ అడిగాడు. ఎన్నో విధాలుగా ప్రశ్నించాడు మన అర్జునుడిని. అర్జునుడు అప్పటి వరకు నోరు తెరవలేదు. ఇక 15వ అధ్యాయం ప్రారంభంలో అర్జునుడు నోరు విప్పి చెప్పాడనమాట. వంచితోహం మహారాజా హరిణ బంధురూపిణ ఏనమేపహృతం తేజో దేవ విస్మాపనం మహత్. వంచితోహం మహారాజా, ఓ మహారాజా, నేను మోసగింపబడ్డాను. ఎందుకంటే నా బంధువు, నా మిత్రుడు, నా సన్నిహితుడు అయినటువంటి కృష్ణుడు మనల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన లేకుండా ఈ జగత్తంతా శూన్యంగా కనిపిస్తుంది. యస్య క్షణ వియోగేన లోకో హ్యప్రియదర్శనః ఉక్తేన రహితో హ్యేష మృతకః ప్రోచ్యతే యథ. శ్రీకృష్ణ భగవానుడి నుంచి ఒక్క క్షణం వియోగం కూడా భరించలేరు మహాభక్తులు, అర్జునుడు వంటి భక్తులు. అంత మహాభక్తులైనటువంటి పాండవులు కృష్ణుడు ఈ జగత్తుని విడిచిపెట్టి, ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోయాడు, తన అవతారాన్ని చాలించాడు, తన యొక్క లీలల్ని ముగించాడు అని తెలుసుకుని వాళ్ళు ఎంత బాధకు లోనవుతారు. వాళ్ళు భరించలేకపోయారు. అర్జునుడు ముఖ్యంగా కృష్ణుడితో ఎంతో సాన్నిహిత్యంలో ఉన్నాడు కాబట్టి అర్జునుడు భరించలేకపోయాడు. పాండవులు 5గురిలో 5గురికి కృష్ణుడితో ఒక రకమైనటువంటి సంబంధం ఉంది. ఎప్పుడైతే కృష్ణుడు పాండవుల దగ్గరికి వస్తాడో అప్పుడు కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుకి, భీముడికి నమస్కారం చేస్తాడు. ఎందుకంటే కృష్ణుడి కన్నా వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి. భగవంతుడి కన్నా ఎవరు పెద్దవాళ్ళు కాదు. కాకపోతే ఈ లీలలో ఆయన యుధిష్ఠిర మహారాజు తర్వాత అవతరించాడు. అందుకని యుధిష్ఠిరుడు పెద్దవాడు కాబట్టి యుధిష్ఠిరుడికి, భీముడికి నమస్కరిస్తాడు. కానీ అర్జునుని చూస్తే ఆలింగనం తీసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి వయసు సమానమే. నకుల సహదేవులు కృష్ణుడికి నమస్కరిస్తారు. కృష్ణుడు వారిని ఆశీర్వదిస్తాడు. అలా పాండవులు 5గురు అందరూ కృష్ణుడికి సన్నిహితులైనా కూడా
అర్జునుడితో మాత్రం ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఆ అర్జునుడు మాత్రం కృష్ణుడు వెళ్ళిపోతే తనని విడిచిపెట్టి తట్టుకోలేకపోయాడు. అందుకే ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు. ఇక 21వ శ్లోకంలో ఏమన్నాడంటే, తద్వై ధనుస్త ఇషవః శరథో హయాస్తే तद्वैदनुस्तैषवः शरतो हयास्ते ఓహం రథీ నృపతయో యత ఆనమంతి सोऽहव्रतिर्पतयो यथा लवन्ति సర్వం క్షణేన తదభూత సదీశరిక్తం सर्वे सर्वं क्षणेन तदभूतसदीशरिक्तं భస్మం హుతం కుహకరాధమివోపముష్యాం. भस्मं हुतं गुहकराब्दमिवोक्तमूष्याम्. ఇది మనం చర్చించుకున్నాం ఇంతకుముందు, నాకు గుర్తులేదు. ఇది మనం చెప్పుకున్నాం కదా ఈ శ్లోకం. మళ్ళీ ఒకసారి చెప్తానండి. తద్వై ధనుష్ట ఇషవః శరథో హయాస్తి. అంటే నేను అదే గాంధీవదారిని అయినటువంటి అర్జునుణ్ణి, అవే గుర్రాలు, అదే రథం. హయా అంటే గుర్రాలు, రథం అంటే తెలిసింది మీకు. సోహం రథీ నృపతయో అతానమంతి, నేను అదే యోధుణ్ణి, మహారథిని. ఎంతోమంది గొప్ప గొప్ప రాజులందరూ వచ్చి నాకు మోకరిల్లుతారు, నా యొక్క గొప్పతనానికి వారు తల వంచుతారు. కానీ సర్వం క్షణేన తదభూత సతీశరిక్తం, ఈశరిక్తం అంటే భగవంతుడు లేకుండా కృష్ణుడు నా దరిన లేడు కాబట్టి అంతా భస్మమైపోయింది. భస్మం హుతం, నా యొక్క పవర్, నా యొక్క గొప్పతనం అంతా ఏమిటంటే బూడిదలో పోసినటువంటి అర్జునులా పారిపోయింది. ఒక మెజీషియన్ సృష్టించినటువంటి డబ్బులా ఉంది, లేదా ఒక బీడు అంటే ఒక బంజరు భూమి మీద నాటినటువంటి విత్తనంలా మారిపోయింది నా యొక్క గొప్పతనం అంతా అని చెప్పి బాధపడ్డాడు. అంటే తన యొక్క శక్తి పోయిందని, శక్తి సన్నగిల్లిందని బాధపడట్లేదు. అసలు ఎందుకు బాధపడ్డాడు అంటే, నేను కృష్ణుణ్ణి కోల్పోయాను, అందుకే బాధపడుతున్నాడు. సరే, ఇంతకీ విషయం ఏంటి? ఎందుకు ఇంత బాధపడుతున్నాడు? ఇప్పటి వరకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తాడు. ద్వారకా నగరంలో ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు బ్రాహ్మణ శాపానికి గురయ్యారు. ఈ స్టోరీ ఇందులో లేదు, అయినా నేను చెప్తాను. ఇది 11వ స్కందంలో ఉంది. ఒకసారి కృష్ణుడి యొక్క బిడ్డ అయినటువంటి, కొడుకైనటువంటి సాంబుడు తనని తాను ఒక స్త్రీలాగా అలంకరించుకున్నాడు. ఒక స్త్రీ వేషం ధరించాడు. అది సాధారణ స్త్రీ కాదు, గర్భిణీ స్త్రీ వేషం ధరించాడు. తర్వాత ఇంకా వేరే చాలామంది ఉన్నారు, యాదవులు. ఈ యాదవులందరూ ఈ గర్భిణీ స్త్రీ అంటే ఎవరు, మన సాంబుడిని అలా డ్రెస్సింగ్ చేసి ఋషులందరి ముందుకు తీసుకువెళ్ళారు. ఎవరా ఋషులు? గొప్ప గొప్ప ఋషులు, విశ్వామిత్రుడు, నారదుడు, ఇటువంటి గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి తీసుకువెళ్ళి అడిగారు, ఈ గర్భిణీ స్త్రీ ఆడబిడ్డకి జన్మనిస్తుందా, మగబిడ్డకి జన్మనిస్తుందా? అసలు స్త్రీయే కాదు, సాంబుడు. అప్పుడు అర్థమైంది ఋషులకి, ఆహా, వీళ్ళు మాతో ఆడుకుంటున్నారు, మమ్మల్ని అవహేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, మా ముందే ఇలాంటివంటి పరాచకాలన్నీ ఆడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే, ఈ గర్భిణీ స్త్రీ ఒక పెద్ద ముసలానికి జన్మనిస్తుంది. ఆ ముసలం అంటే ఒక ఇనుప గద లాంటిదన్నమాట. ఆ ముసలమే మీ యొక్క వంశనాశనానికి కారణం కాగలదు అని చెప్పాడు, అని శపిస్తారనమాట. అప్పుడు ఈ యాదవులందరూ ఎంతో బాధపడి, పశ్చాత్తాపడి, ఆదుర్దపడి, ఆందోళన చెంది ఉగ్రసేనుడి దగ్గరికి వెళ్తారు. ఉగ్రసేనుడు ఏం చేస్తాడు? కృష్ణుడిని ఏమాత్రం కన్సల్ట్ చేయకుండా ఉగ్రసేనుడు ఏం చేస్తాడంటే, ఈ ముసలాన్ని మీరు అరగదీసి వచ్చినటువంటి ఆ పొట్టు, దాన్ని ఏమంటారు, ఆ పౌడర్, అదంతా మీరు సముద్రంలో కలిపేసేయండి అని అన్నాడు. వీళ్ళందరూ అదే పని చేశారు. దాన్ని అరగదీసి మొత్తం సముద్రంలో కలిపేశారు. అరగదీస్తే ఓ చిన్న మొక్క మిగిలిపోయింది, ఆ మొక్కను వదిలేశారు అక్కడికి. చూర్ణం చేశారు. చూర్ణం చేసి మొత్తం సముద్రంలో కలిపేశారనమాట. అప్పుడు చేసినటువంటి ఆ చూర్ణం, చిన్న చిన్న ఐరన్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఏమిటంటే సముద్రం యొక్క అలల వల్ల
అలా ఒడ్డుకు కొట్టుకుపోయినాయి. ఆ చూర్ణం అంతా పెద్ద పెద్ద మహా ఈ కర్రల్లాగా వెదురు బొంగుల్లాగా గ్రోత్ అయిందనమాట దానికి. అంటే చెట్లులాగా మారాయి. సరే, ఇంతలో కృష్ణుడు ఏమన్నాడంటే యాదవులతో, మనమందరం బ్రాహ్మణులకు అపరాధం చేశాం, వాళ్ళు మనల్ని శపించారు. ఆ శాపం నుంచి మనం రక్షించుకోవాలంటే, మనం చేసిన అపరాధం నుంచి మనం విముక్తులం కావాలి అంటే మనం ఏం చేయాలి? మనం ప్రభాస క్షేత్రం అనేటటువంటి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి కాస్త పూజలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, దానాలు ధర్మాలు చేయాలి అని కృష్ణుడు అన్నాడు. కృష్ణుడు ఇలా ఎందుకు అన్నాడు? ఆయన మనసులో ఏదో ఒకటి ఉంది, అదేంటి చెప్తాను త్వరలో. కానీ ద్వారకకు మించినటువంటి పుణ్యక్షేత్రం ఉందా చెప్పండి? ద్వారక మహాపుణ్యక్షేత్రం. ప్రభాస క్షేత్రానికి వెళ్ళాలి మనం అంటున్నాడు కృష్ణుడు, యజ్ఞయాగాదులు చేయాలంటున్నాడు. కానీ ప్రభాస క్షేత్రం ద్వారకా క్షేత్రం కన్నా గొప్పదా? కాదే. అయినా కృష్ణుడు ప్రభాస క్షేత్రానికి వెళ్దాం అన్నాడు. ఎందుకన్నాడంటే, యాదవులు అందరూ భగవంతుడి యొక్క శాశ్వత అనుచరులు కాదు, నిత్య పార్షదులు కాదు. ద్వారకలో ఉన్నటువంటి చాలామంది దేవతలు యాదవుల్లా వృష్ణి వంశోద్భవుల్లా జన్మించారనమాట. అంటే యాదవులు అందరూ కృష్ణుడి యొక్క నిత్య పార్షదులు కాదు, కొంతమంది మాత్రమే. వాళ్ళని కృష్ణుడు ద్వారకలోనే ఉంచి, ఎవరైతే దేవతలు యాదవుల్లా జన్మించారో ఆ దేవతల్ని ప్రభాస క్షేత్రానికి తీసుకువెళ్ళాడు. ప్రభాస క్షేత్రానికి తీసుకువెళ్తే అక్కడ వాళ్ళు కొంచెం యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు, బ్రాహ్మణులకి కొంచెం దానం చేశారు, తర్వాత కొంచెం మద్యం సేవించారు. ఆ మత్తులో ఈ ఈ కేన్స్ ఉన్నాయి చూడండి, దీంతో ములిసినటువంటి పెద్ద పెద్ద ఈ కర్రలు, ఈ చూర్ణం, మొసలం చూర్ణం చేస్తే వచ్చినటువంటి ఆ చూర్ణం ద్వారా మొలిసినటువంటి పెద్ద పెద్ద కర్రల్ని, ఆ కర్రల్ని తీసుకుని కొట్టుకున్నారు. ఒకరినొకరు కొట్టుకుని దుర్భాషలాడి వాళ్ళు ఈ ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టారనమాట. ఎవరు వీళ్ళంతా? వీళ్ళంతా దేవతలు యాదవుల్లా జన్మించారు. ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడంటే, కృష్ణుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ యాదవులందరూ నా యొక్క నిత్య పార్షదులు కాదు. వాళ్ళందరూ ఎవరైతే నా నిత్య పార్షదులు ఉన్నారో వాళ్ళు భగవద్ధామానికి చేరుకోవాలి. దేవతలు మాత్రం భగవద్ధామానికి చేరుకునే అర్హత వాళ్ళకి ఇంకా లేదు. వాళ్ళు మళ్ళీ ఇది నేను అవతరించినప్పుడు నాకు ధర్మ సంస్థాపనలో నాకు చేయూతనివ్వడం కోసం, అసిస్టెన్స్ ఇవ్వడం కోసం వాళ్ళు కూడా యాదవుల్లా జన్మించారు. అదే చెప్పాడు కదా కృష్ణుడు. అవతార ప్రారంభంలో బ్రహ్మదేవుడి పురుష సూక్తం అలా పాడితే అప్పుడు ఏమన్నాడు? నేను స్వయంగా కృష్ణుడి రూపంలో నేను జన్మిస్తున్నాను, మీరందరూ యాదవుల్లా జన్మించండి అన్నాడు. రామావతారంలో ఏమన్నాడు? నేను ఇక్ష్వాకు కులంలో దశరథ మహారాజు పుత్రుడిగా జన్మిస్తాను, మీరందరూ కోతుల్లా జన్మించండి అన్నాడు. వానరుల్లా జన్మించండి అన్నాడు. అలా ఎప్పుడైతే భగవంతుడు దిగి వస్తాడో ఈ భూమి మీదకి, అప్పుడు కొంతమంది దేవతలు కూడా ఆయనకి అసిస్ట్ చేయడం కోసం వాళ్ళు కూడా దిగి వస్తారు స్వర్గలోకం నుంచి. ఒకసారి భగవంతుడు అవతారం చాలించిన తర్వాత ఈ దేవతలందరూ ఏం చేయాలి? మళ్ళీ పైలోకాలకు వెళ్ళి స్వర్గలోకానికి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు ముగించాలి. అవునా? ఇప్పుడు కృష్ణుడి యొక్క అవతార పరమార్థం పూర్ణమైంది. కృష్ణుడు ఏమనుకున్నాడు? ఈ దేవతలందరూ వెళ్ళిపోవాలన్నాడు. కానీ దాన్ని డైరెక్ట్గా వాళ్ళని దేవతా లోకాలకు పంపించకుండా కృష్ణుడు ఏం చేశాడంటే, నేను ఈ మౌషల లీల అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లీలని అందరికీ చూపిస్తాను. ఏమిటా లీల? యాదవులందరూ వాళ్ళలో వాళ్లే కొట్టుకుని చచ్చిపోవడం. దాని ద్వారా మనకేం పాఠం నేర్పించబోతున్నాడు? ఒకటి ఏమిటంటే, మద్యం సేవించకూడదు. 2, బ్రాహ్మణుల్ని అవమానించకూడదు, వారికి అపరాధం చేయకూడదు. బ్రాహ్మణ శాపం వల్ల కదా ఇదంతా జరిగింది, కానీ కృష్ణుడి శాపం లేకుండా ఆపొచ్చు. అసలు కృష్ణుడి యొక్క సంతతి బ్రాహ్మణుల్ని ఎందుకలా అవమానిస్తారు చెప్పండి? ఎప్పుడు అవమానించరు. కానీ కృష్ణుడి యొక్క సంతతిని కృష్ణుడే బ్రాహ్మణుల్ని అవమానించే విధంగా చేసి, బ్రాహ్మణులు వాళ్ళ మీద కోపగించి వారిని శపించే విధంగా చేసి, వారు ఈ విధంగా కొట్టుకొని చచ్చే విధంగా చేశాడు ఆయన. ఎందుకు ఇలా చేశాడంటే, ఎవరైతే బ్రాహ్మణుల్ని వైష్ణవుల్ని అవమానిస్తారో వాళ్ళు స్వయంగా నా కుటుంబ సభ్యులైనా కూడా వారు శాపానికి గురవ్వాల్సింది.
వారు ఇలా కొట్టుకుని చావవలసిందే అని మనందరికీ నేర్పించడం కోసం తన కుటుంబ సభ్యుల్ని ఒక పావుల్లా వాడుకుని లేదంటే తన లీలలో నిమిత్త మాత్రం ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకుని ఒక పనిముట్టుగా వాడుకుని ఆయన ఇలా మనందరికీ ఒక ఒక సందేశాన్ని ఇచ్చాడు. కానీ వీళ్ళు కొట్టుకున్న తర్వాత బయటగా బాహ్య ప్రపంచానికి వారు చనిపోయారనిపిస్తుంది. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారనమాట. కానీ వాళ్ళు నిష్క్రమించే విధానం మాత్రం ఇలా ఉందన్నమాట. నిష్క్రమించే విధానం మాత్రం కొట్టుకుని చచ్చిపోయినట్టు, బ్రాహ్మణులకు అపరాధం చేసి చచ్చిపోయినట్టు అలా అలా సృష్టించాడు కృష్ణుడు. ఎందుకంటే మనం ఒక సందేశాన్ని మనం తెలుసుకోవడం కోసం. సరే, ఇదంతా ఈ వృత్తాంతాన్నంతా మనకు అర్జునుడు యుధిష్ఠిర మహారాజుకు చెప్పాడు 22-23 శ్లోకాల్లో. ఆ తర్వాత అర్జునుడు కృష్ణుడు తనకిచ్చినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి సందేశాలని భగవద్గీత ద్వారా ఇచ్చినటువంటి సందేశాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇదంతా భగవంతుడి యొక్క దివ్య సంకల్పం. భూభారాన్ని తగ్గించడం కోసం ఆయన యదువంశంలో అవతరించాడు. తరువాత ఈ కురుక్షేత్ర సంగ్రామం ద్వారా చెడ్డవారందరినీ ఒక దగ్గరకు తీసుకువచ్చి తన భక్తులైనటువంటి పాండవుల ద్వారా వారందరినీ సంహరించే విధంగా చేశాడు. ఆ విధంగా భూభారాన్ని తగ్గించాడు. తర్వాత పాండవుల్ని రాజ్యమేలే విధంగా చేశాడు. కాకపోతే చివరిలో తానే నిష్క్రమించాడు, పాండవులను కూడా నిష్క్రమించే విధంగా చేశాడనమాట. ఇప్పుడు దేవాది దేవుడి యొక్క ఆదేశాలు, భగవద్గీతలో చెప్పినటువంటి ఆదేశాలు, దాన్ని అర్జునుడు గుర్తు చేసుకున్నాడు అనమాట. ఆ రోజు ఏమనుకున్నాడంటే, ఆహా, కృష్ణుడు నేను నిరుత్సాహపడినప్పుడు, సందిగ్ధావస్థలో పడినప్పుడు కృష్ణుడు నాకు భగవద్గీత సందేశాన్ని ఇచ్చి నాకు ప్రేరణనిచ్చాడు, స్ఫూర్తినిచ్చాడు. అదే భగవద్గీత సందేశం ఇప్పుడు కూడా నాకు చేయూతనిస్తుంది. అంటే ఈ కురుక్షేత్ర సంగ్రామం జరగకముందు, కురుక్షేత్ర సంగ్రామం జరిగిపోయిన తర్వాత, కృష్ణుడు నిష్క్రమించిన తర్వాత అయినా కూడా, ఎప్పుడైనా కూడా ఆ భగవంతుడి యొక్క దివ్య సందేశాలు, భగవద్గీత అనేది మనకెప్పుడు చేయూతనిస్తుంది. భగవద్గీత అంటే అది మనకి రాకపోతే, తెలియకపోతే ఏబిసిడీలు అన్నట్టు. స్పిరిచువల్ లైఫ్లో ఏబిసిడీలు అన్నీ భగవద్గీతలో ఉన్నాయి. అంటే అది బేసిక్ బుక్ అని కదా దాని అర్థం. కానీ మన యొక్క ఫౌండేషనల్ అండర్స్టాండింగ్, ఫిలాసఫికల్ అండర్స్టాండింగ్, అంటే భగవద్గీతలో త్రిగుణాలంటే ఏమిటో చెప్పారు. ప్రకృతి, కాల, ఈశ్వర, జీవ, వారి యొక్క లక్షణాలను చెప్పాడు కృష్ణుడు. అంతేకాకుండా సత్వరజ స్తమో గుణాల గురించి చెప్పాడు. ఎలా తినాలి, ఎలా పడుకోవాలి, ఎలా పని చేయాలి, భగవంతుని ఎలా పూజించాలి, ఎలా ధ్యానించాలి, కర్మయోగం ఏమిటి, భక్తి యోగం ఏమిటి, జ్ఞానయోగం ఏమిటి, ధ్యానయోగం ఏమిటి, ఈ 4 యోగాల్లో ఏది ఉత్తమమైనటువంటి యోగం, ఈ విషయాలన్నింటినీ ఎంతో చక్కగా ఆయన వివరించి చెప్పాడు మనకి. ఆ వివరణ అంతా అర్జునుడిని తన యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడానికి ప్రేరేపించింది. ఇప్పుడు యుద్ధం అంతా అయిపోయింది, ఆయన అవతారాన్ని చాలించే సమయంలో కూడా అదే భగవద్గీత సందేశం అర్జునుడికి స్ఫూర్తినిచ్చింది అనమాట. ఈ విధంగా అర్జునుడు 28వ శ్లోకంలో కృష్ణుడి యొక్క ఆ దివ్య సందేశాన్ని గుర్తు చేసుకున్నాడు. తర్వాత ఆయన యొక్క పాదపద్మాల్ని ధ్యానించాడు. తర్వాత తన యొక్క ఆ విద్యుక్త ధర్మం ఏమిటి అది ఇప్పుడు నిర్వహించాడు. ఇప్పుడు కృష్ణుడు నిష్క్రమించాడు కదా అని చెప్పి ఆయన తన బాధ్యతను విస్మరించలేదు. మనకి ఎమోషన్స్ రావడం సహజమే. ఎవరైనా మనకి బాగా సన్నిహితులు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మనం చాలా బాధపడతాం. ఆ బాధే అర్జునుడు కూడా పడ్డాడు ఇప్పటి వరకు, పాండవులు కూడా పడ్డారు ఇప్పటి వరకు. యుధిష్ఠిరుడు కృష్ణుడు వెళ్ళిపోయాడు అన్న విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే అన్ని క్వశ్చన్స్ అడిగాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. తీరా యుధిష్ఠిరుడికి చాలా క్లియర్గా అర్థమైపోయింది కృష్ణుడు అవతారాన్ని చాలించాడని. ఇప్పుడు ఆయన కూడా ఎమోషనల్గా ఉన్నాడు. కానీ కేవలం భావోద్వేగాలకు లోనైతే సరిపోదు. మనం మన యొక్క విద్యుక్త ధర్మాలని కూడా నిర్వహించాలి. మన సన్నిహితులు ఎవరైనా వెళ్ళిపోతే ఎమోషనల్ అవ్వడం చాలా సహజం. కానీ అలా ఎమోషనల్ అవుతూ మన యొక్క ధర్మాలని మనం విస్మరించలేం. మన ధర్మం ఏమిటో మనం చూడాలి. ఇప్పుడు ఈ పాండవులంతా అనుకున్నారు, మన ధర్మం ఏమిటి ఇప్పుడు?
ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? నారదముని యుధిష్ఠిర మహారాజుకి ఇంతకుముందే చెప్పేశాడు. ఏమని చెప్పాడు నారదముని? శ్రీకృష్ణుడు ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు మీరు ఉండొచ్చు. ఆయన యొక్క అవతార పరమార్థం ముగిసింది. ఆయన అవతారాన్ని చాలించిన తర్వాత మీకు ఇక్కడ పని లేదు అని ఇంతకుముందే చెప్పేశాడు. అంటే కృష్ణుడు అవతారాన్ని చాలించాడు, పాండవులు కూడా వారి యొక్క ప్రయాణాన్ని చాలించాల్సిందే, ముగించాల్సిందే. ఆ విషయం యుధిష్ఠిరుడు గుర్తు చేసుకుని ఇక ఆ ధర్మాన్ని నిర్వహించడం కోసం సన్నద్ధయ్యాడు. అర్జునుడు కృష్ణ భగవానుని స్మరిస్తూ ఆయన స్మరణలో పూర్తిగా లీనమైపోయి ఆయన యొక్క చరణ కమలాలని ధ్యానిస్తూ ఆయన భౌతిక కల్మషాలకి పూర్తిగా దూరమైపోయి ఇక నేను నా యొక్క ధర్మాన్ని నిర్వహించాలి అనుకున్నాడు. 29వ శ్లోకంలో ఏం రాశారంటే, చరణ కమలాలను ధ్యానించడం ద్వారా అర్జునుడికి మనసులో అనంతంగా ఉన్నటువంటి కల్మషం తొలగిపోయింది. అసలు అర్జునుడి మనసులో ఎటువంటి కల్మషం లేదు. ఇక్కడ ఏ కల్మషం గురించి మాట్లాడుతున్నారు చెప్పండి? ఏమిటా కల్మషం ఇక్కడ? ఏమిటంటే మన జీవితంలో మనం చేయవలసినటువంటి ధర్మాన్ని నిర్వహించకుండా ఏదైనా భావోద్వేగాలకి లోనైపోయి మన ధర్మాన్ని విస్మరిస్తే అదే కల్మషం. ఇప్పుడు అర్జునుడు భావోద్వేగానికి లోనయ్యాడు, అది తప్పు కాదు. అదంతా స్పిరిచువల్ ఎమోషన్స్. భగవంతుడు దూరం అయ్యాడని బాధపడడం తప్పు కాదు, అది స్పిరిచువల్ ఎమోషన్. కాకపోతే అలా స్పిరిచువల్గా ఎమోషనల్ అవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటే తను చేయవలసినటువంటి పనిని విస్మరించాడు. కానీ మళ్ళీ తను చేయవలసినటువంటి పనిని గుర్తు చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు? భగవద్గీతను గుర్తు చేసుకుని. ఒకసారి భగవద్గీతని ధ్యానిస్తే, భగవద్గీతలో కృష్ణుడు ఇచ్చిన సందేశాన్ని ధ్యానిస్తే అప్పుడు ఆయనకు అనిపించింది, ఇప్పుడు ఎమోషనల్ అవ్వవలసినటువంటి సమయం కాదు, ఇప్పుడు నేనేం చేయాలో చూడాలి. ఏం చేయాలి వాళ్ళు పాండవులు? వారు పదవీ విరమణ చెయ్యాలి, రిటైర్ అయిపోవాలి. తరువాత వారు పరీక్షిత్ మహారాజుకి రాజ్యాన్ని కట్టబెట్టాలి. ఈ విషయాన్ని వాళ్ళు కంక్లూడ్ చేశారనమాట. కృష్ణుడి యొక్క లీలలు, కర్మలు, అంతర్ధానాలు, వీటన్నింటినీ ఇవన్నీ మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి కృష్ణుడు చేసేటటువంటి పనులు అన్నమాట. తర్వాత అర్జునుడు తన యొక్క బాధ్యతల్ని గుర్తు చేసుకుని, పాండవులు కూడా తమ యొక్క బాధ్యతల్ని గుర్తు చేసుకుని ఏం చేశారంటే పరీక్షిత్ మహారాజుని ఒక రాజుగా నియమిద్దామని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారన్నమాట. కృష్ణుడి అవతారం గురించి ఆలోచించి యదువంశం అంతం అవుతుందని అర్థం చేసుకున్న తర్వాత ధర్మరాజు భగవద్ధామానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. నేను ఇప్పుడు భగవద్ధామానికి వెళ్ళాలి, ఇది నేను చేయవలసినటువంటి పని. నా సోదరులు కూడా వెళ్ళాలి, నాకు వాళ్ళతో ఎటువంటి అటాచ్మెంట్ కూడా ఉండకూడదు. యదువంశనాశనం, కృష్ణుడి అంతర్ధానం, వీటన్నింటి గురించి అర్జునుడు తెలుపుతున్నాడు మన యుధిష్ఠిర మహారాజుకి. అప్పుడు కుంతీదేవి కూడా ఎంతో శ్రద్ధతో అవన్నీ విని తాను పూర్తి శ్రద్ధ భక్తితో పూర్తిగా భగవంతుడిలోని తన మనసుని లగ్నం చేసి ఈ భవబంధాల నుంచి విముక్తురాలైపోయింది. అంటే పాండవులు వారి యొక్క పనుల్ని ముగించుకుని వాళ్ళు భగవంతుడి ధామానికి వెళ్దామని నిర్ణయించుకున్నటువంటి సందర్భంలో కుంతిమాత కూడా అదే పని చేసి ఈ భవబంధాల నుంచి విముక్తురాలయ్యింది. ఎలా ఎగ్జాక్ట్లీ అయిందనే విషయాన్ని భాగవతంలో అయితే చెప్పలేదు, కానీ ఒక్క శ్లోకంలో 33వ శ్లోకంలో చిన్నగా చెప్పేశారు. ఏమని? కుంతిమాత కృష్ణున్నే ధ్యానించింది. త్వయి మేనన్య విషయా మతిర్మధుపతే సకృత్ రతిం ఉద్వహతాదద్ధా గంగే వౌఘం ఉదన్వతి. త్వయి మే అనన్య విషయ, మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా కేవలం కృష్ణున్నే ధ్యానిస్తూ ఆవిడ భవబంధాల నుంచి విముక్తి పొందింది. తర్వాత తర్వాత శ్లోకంలో 34వ శ్లోకంలో ఏం చెప్పారంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్న విధంగా కృష్ణుడు యదువంశీయులే సంహరించే విధంగా చేశాడనమాట. ఎందుకంటే కృష్ణుడి యొక్క ఫ్యామిలీ కథ అది, కుటుంబం కదా అది. ఆ కృష్ణుడి యొక్క కుటుంబాన్ని
ఎవరు నిర్జించలేరు, ఎవరు చంపలేరు. అందుకు కృష్ణుడు ఏం చేశాడు, వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చనిపోయేటట్టు చేస్తే ఏ బాధ ఉండదు. ఫ్యూచర్లో ఎవరు అనుకోరు, ఆహా కృష్ణుడి యొక్క ఫ్యామిలీని ఎవరో ఓడించారు అని. కృష్ణుడి యొక్క కుటుంబ సభ్యులు ఎవరి చేతిలోనూ ఓడిపోరు, అది సాధ్యమే కాదు. పైగా వీళ్ళందరూ దేవతలు కూడా. అందుకే కృష్ణుడు వాళ్ళలో వాళ్ళు కొట్టుకునే విధంగా చేసి తన యొక్క వంశాన్ని తన యొక్క నిష్క్రమణ ముందే పంపించేశాడు. 35వ శ్లోకం. భూభారాన్ని తగ్గించడానికి దేవాదిదేవుడు అవతరించాడు. ఆ అవతారాన్ని ఇప్పుడు చాలించాడు. దేవాదిదేవుడు ఈ భూమిని వీడిన వెంటనే వివేకహీనులు అమంగళం కలిగించే రీతిలో సంపూర్ణంగా, ఇది తెలుగు మరి గ్రంథికంగా ఉంది. అంటే ఒకసారి కృష్ణుడు నిష్క్రమించిన తర్వాత కలియుగం చాలా విజృంభించిందనమాట. కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ కలి యొక్క ప్రభావం చేత వారి యొక్క చెడ్డ పనుల్ని ఇంకా గొప్పగా చేయడానికి ప్రయత్నించారు. అది జరుగుతుంది కృష్ణుడి యొక్క నిష్క్రమణ తర్వాత. అంటే కృష్ణుడు ధర్మాన్ని స్థాపించాడు కదా, భగవద్గీత సందేశాలు మనందరికి అందించాడు కదా. అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చెడ్డవారందరినీ కురుక్షేత్ర సంగ్రామంలోకి తీసుకువచ్చి, ఆ యుద్ధభూమికి తీసుకువచ్చి అందులో వాళ్ళందరినీ సంహరించాడు కదా తన భక్తుల ద్వారా. మరి ఇప్పుడు కలియుగం విజృంభించడం ఏమిటి? ఇంత ధర్మ సంస్థాపన జరిగిన తర్వాత అంటే కృష్ణుడు మంచి ఏం చేయలేదా ఇక్కడ? అంటే దాని అర్థం ఏమిటంటే, ద్వాపర యుగంలో ఉన్నటువంటి చెడ్డ వ్యక్తులందరినీ, ఆల్మోస్ట్ అందరినీ కృష్ణుడు సంహరించాడు. అంటే ఈ ప్రపంచంలో ఎలా అయితే సీజన్స్ ఉంటాయో, సీజన్స్ అంటే కాలాలు, వర్షాకాలం, ఇప్పుడు ఎండాకాలం జరుగుతుంది ఇండియాలో. ఎండాకాలం తర్వాత మనకి వర్షాకాలం రావాలి. జూన్ వచ్చేసింది అంటే వర్షాకాలం మెల్లిమెల్లిగా వచ్చేస్తుంది అనమాట. వర్షాలు పడుతూ ఉంటాయి, ఎండాకాలం ముగుస్తుంది. అదేవిధంగా ద్వాపరయుగం ముగిసిన తర్వాత కలియుగం రావాల్సిందే, తప్పదు. ఈ సీజన్స్ మారుతూ ఉండాలి, ఋతువులు మారుతూ ఉండాలి, కలియుగం రావాల్సిందే. అలా అంటే కలియుగంలో ఉండేటటువంటి వ్యక్తులకి సరైనటువంటి స్ఫూర్తిని వారు కలియుగం వస్తుంది అని చెప్పి మనం కలియుగంలో ఉండేవారికి ఆధ్యాత్మిక పురోగతి చెందడానికి కావలసినటువంటి ఫెసిలిటీస్ని సమకూర్చాడు కృష్ణుడు. కలియుగం ప్రారంభం అయ్యే ముందే ఆయన దుష్ట శిక్షణ అంతా చేసేసి, శిష్ట రక్షణ అంతా చేసేసి మనందరికీ భగవద్గీతను అందించాడు. అంతేకాకుండా పరీక్షిత్తు మహారాజు ద్వారా మనందరికీ భాగవతాన్ని కూడా అందించాడు. అంటే ప్రిపరేషన్ అంతా చేసేసాడు. ఇప్పుడు వర్షాకాలంలో మీరు వడియాలు ఆరబెట్టుకోవాలంటే కుదరదు కదా. ఎండాకాలంలో అయితే చక్కగా వడియాలు చేసుకుంటారు. చాలామంది ఏం చేస్తారంటే ఆంధ్రాలో అట్లీస్ట్ వాళ్ళు ఎండాకాలంలో మొత్తం వర్షాకాలానికి 4 నెలలకి కావాల్సినటువంటి వడియాలని, అప్పడాలని పూర్తిగా చేసేసుకుని బయట ఎండబెట్టి వాళ్ళ రూముల్లో స్టాక్ పెడతారనమాట. ఆ 4 నెలలు వాళ్ళు వాడుకుంటారనమాట. ఎందుకంటే వడియాలు చేస్తే బయట ఎండబెట్టడానికి సూర్యుడే లేడు. ఇప్పుడు ఎంతమంది వడియాలు చేస్తున్నారో నాకైతే తెలియదు. అందరూ కొనుక్కుంటారు వడియాలని. కానీ ఒకప్పుడు చేసేవాళ్ళు. చూసాం అమ్మమ్మల్ని, నాయమ్మల్ని చూసాం. వాళ్ళందరూ వడియాలు చేస్తారు, ఎండాకాలంలో పూర్తిగా స్టాక్ చేస్తారు, వర్షాకాలం అంతా తింటారు. అలా అనమాట. అదేవిధంగా కృష్ణుడు ఏం చేశాడంటే, ద్వాపరయుగం అంతమవుతుంది, కలియుగం ప్రారంభం అవుతుంది, నేను కొంచెం ప్రిపరేషన్ చేయాలి. మరీ దుష్ట స్వభావం ఉన్న వాళ్ళందరినీ చంపేశాడు. తర్వాత మనందరికీ మార్గదర్శకత్వం చూపించడం కోసం భగవద్గీతనిచ్చాడు. తాను స్వయంగా 125 సంవత్సరాలు లీలల్ని చేశాడు. ఆ లీలలన్నింటినీ మళ్ళీ ఒకసారి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్పే విధంగా చేశాడు. వ్యాసుడు ఆ లీలలన్నింటినీ భాగవత రూపంలో రాసే విధంగా చేశాడు. అంతేకాదు కలియుగం ప్రారంభం అవుతున్న సమయంలో, ప్రతి కలియుగం ప్రారంభం అవుతున్న సమయంలో మన ఈయన వస్తాడు, వ్యాసుడు వస్తాడు. వచ్చి ఈ పురాణాలని, వేదాలని, మహాభారతాన్ని, భాగవతాన్ని, వీటన్నింటినీ రాతపూర్వకంగా పుస్తకాల రూపంలో పెడతాడు. ఇంతకుముందు పుస్తకాలు లేవండి, ఇంతకుముందు గ్రంథాలు లేవు. ఇంతకుముందు యుగాల్లో గ్రంథాలు లేవు. గురువు దగ్గర నుంచి వింటారు శిష్యులు. విన్నంత మాత్రానే
చెప్పిందంతా అర్థం చేసుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు, నలుగురికి చెప్పగలుగుతారు, ఆచరించగలుగుతారు. అంత గొప్ప శక్తి ఉంది ఇంతకు ముందు యుగాల్లో మనుషులకి. కానీ కలియుగంలో మనుషులకి ఆ శక్తి లేదు కాబట్టి కృష్ణుడు ఏం చేశాడు? వ్యాస భగవానుడి ద్వారా మనందరికీ ఈ గ్రంథాలని అందించాడు రాతపూర్వకంగా. వ్యాసుడి శిష్యుల ద్వారా రాసినటువంటి ఆ గ్రంథాలన్నీ పూర్తిగా ప్రచురితమయ్యి పూర్తిగా అందరికీ, మానవాళ్ళందరికీ అందే విధంగా జరిగిందనమాట. అలా కృష్ణుడు కలియుగం ప్రారంభం అవ్వకముందు ఎన్నెన్నో సన్నాహాలు చేశాడు కలియుగంలో వ్యక్తులకి స్ఫూర్తిని, ప్రేరణని, మార్గదర్శకత్వాన్ని చూపించడం కోసం. ఎందుకంటే కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తులు వివేకహీనులు. 37వ శ్లోకంలో ఏం చెప్పారంటే, లోభం, మిథ్య, మోసం చేయడం, హింస, ఇదంతా కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు. కలియుగం ప్రభావం వల్ల ఈ మానవులందరూ ఇలా ఇలా సమయాన్ని గడుపుతూ ఉంటారన్నమాట. అందుకే ఆ కలియుగంలో పాండవులు లాంటి మహాభక్తులు ఉండకూడదు. అందుకని ఏం చేశారు? పాండవులు నిష్క్రమించబోతున్నారు. ద్వాపర యుగం అంతమవుతుంది, కలియుగం ప్రారంభమవుతుంది. అసలు కలియుగం ప్రారంభం అవ్వడం వల్లే యుధిష్ఠిర మహారాజు తన రాజ్యంలో ఎన్నెన్నో అపశకునాల్ని చూశాడు. లేదంటే తన రాజ్యం ఎంత సుభిక్షంగా ఉంటుంది, ఎంత గొప్పగా, ఎంత వైభవంగా ఉంటుంది. అసలు దేవతలే ఈర్ష్యపడేంత గొప్పగా ఉంటుంది ఆయన యొక్క సామ్రాజ్యం. కానీ ఆయన సామ్రాజ్యంలో ఇన్ని అపశకునాల. దానికి కారణం కలియుగం ప్రారంభం అవ్వడమే, కృష్ణుడిని నిష్క్రమించడమే. వాళ్ళు ఏం చేశారంటే, మేము కూడా నిష్క్రమించాలి అని చెప్పి ఎంతో సుశిక్షితుడు, గుణశాలి, తన పౌత్రుడు అంటే మనవడు అయినటువంటి పరీక్షిత్ మహారాజుని చక్రవర్తిగా వాళ్ళు పట్టాభిషేకం చేశారు. హస్తినాపురానికి చక్రవర్తిగా రాజ్యాభిషేకం చేశారు. తర్వాత మథురలో అనిరుద్ధుడి యొక్క కొడుకైనటువంటి వజ్రనాభుణ్ణి వాళ్ళు మథురా నగరానికి రాజుగా నియమించారనమాట. అనిరుద్ధుడు ఎవరు? ప్రద్యుమ్నుడి యొక్క కొడుకు. ప్రద్యుమ్నుడు ఎవరు? కృష్ణుడు రుక్మిణి యొక్క కొడుకు. కృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్నుడి కొడుకు అనిరుద్ధుడు, అనిరుద్ధుడి కొడుకు వజ్రనాభుడు. ఆ వజ్రనాభుణ్ణి మథురా నగరానికి రాజ్యాధిపతిగా వాళ్ళు నియమించి ధర్మరాజు తన యొక్క గొప్ప దుస్తుల్ని, రాచరిక దుస్తుల్ని, వడ్డాణాలని, ఆభరణాలని అన్నిటినీ త్యజించి ఎటువంటి అహంకారం లేకుండా, ఎటువంటి ఆసక్తి లేకుండా ఆయన ఇక ప్రయాణం ప్రారంభించాడనమాట. వాళ్ళందరూ ఈ భౌతిక భావనల నుంచి పూర్తిగా విముక్తులైపోయి వాళ్ళు ఇంకా నిష్క్రమిస్తున్నారు రాజ్యం నుంచి. రాజ్యభారం మొత్తాన్ని మన పరీక్షిత్ మహారాజుకి అప్పచెప్పారు. పంచభూతాలతో చేసినటువంటి ఈ దేహాన్ని వాళ్ళు పూర్తిగా విడిచిపెట్టారనమాట. అలా ఒక పిచ్చివాడిలా, సర్వసంగ పరిత్యాగిలా మహారాజు యుధిష్ఠిరుడు అలా నిష్క్రమిస్తున్నాడు. తన యొక్క అనుచరులు కూడా ఆయన్ని, తన యొక్క అనుజులు అంటే తమ్ముళ్ళు కూడా ఆయన మార్గాన్ని వాళ్ళు అవలంబించారు. అలా కృష్ణుని ధ్యానిస్తూ వాళ్ళు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేశారు. తమ యొక్క దేహాలని విడిచిపెట్టి వాళ్ళు భగవద్ధామానికి చేరుకున్నారనమాట. కలి ప్రభావం వల్ల ఎంతోమంది అధర్మాన్ని పాటిస్తూ ఉంటారు ఈ ప్రపంచంలో. ఆ అధర్మాన్ని విడిచిపెట్టాడు అనమాట మన ధర్మరాజు. పాండవులందరూ విడిచిపెట్టారు. అలా వాళ్ళు భగవద్ధామానికి చేరుకున్నారు. కృష్ణుడి యొక్క చరణ కమలం వలె సర్వులకు పరగమ్యమని యుక్తముగా నిర్ణయించి దేవాదిదేవుని పాదాలని ధ్యానించారు వాళ్ళు. తర్వాత ద్రౌపది, సుభద్ర, విదురుడు, వాళ్ళ సంగతి ఏం జరిగింది? వాళ్ళకేమైంది? విదురుడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళి అక్కడ తన దేహాన్ని త్యజించాడు. ఆ విదురుడు యమధర్మరాజు కదా, యముడిలా మారాడు. తన యొక్క ధర్మాలని ఆయన నిర్వహించడం కొనసాగించాడు. ద్రౌపది, సుభద్ర కూడా వారి యొక్క భర్తల్ని అనుసరించి కృష్ణుడి మీద ఎంతో ప్రేమతో వారు కృష్ణుడిని ధ్యానించి వారు కూడా భవబంధాల నుంచి విముక్తులయ్యారనమాట. ఎలా అయితే తమ యొక్క భర్తలు భగవద్ధామానికి చేరుకున్నారో, ద్రౌపది, సుభద్రలు కూడా భగవద్ధామానికి చేరుకున్నారు. ఫలశ్రుతి ఏమిటంటే, ఎవరైతే
ఈ పాండవుల యొక్క నిర్యాణం గురించి ఎలా వింటారో భక్తి శ్రద్ధలతో వారు కూడా నిశ్చయంగా భగవంతుడి యొక్క సేవని పొందగలరు. ఇలా ఫలశ్రుతి చెప్పి మన సూత గోస్వామి 15వ అధ్యాయాన్ని ముగించాడు. ఇప్పుడు మనం 16వ అధ్యాయానికి మనం వెళ్ళాలి. 16వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ఈ పరీక్షిత్ మహారాజు యొక్క ఆ గొప్పతనాన్ని ఎంతో చక్కగా వర్ణించారు. అసలు ఎంతకీ ఈ గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు చూడండి, పరీక్షిత్ నైమిషారణ్యంలో ఋషులు, వాళ్ళు అడిగింది ఏమిటంటే సుత గోస్వామిని, మాకు పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ గురించి, ఆయన చేసినటువంటి లీలలు, ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాల గురించి చెప్పండి. ఆయన ఎలా పదవి విరమణ చేశాడు, ఎలా సుఖదేవ గోస్వామి నుంచి భాగవతాన్ని విన్నాడు, వాటన్నింటి గురించి మాకు చెప్పండి, వివరంగా చెప్పండి అని అడిగారు కదా 4వ అధ్యాయంలో. దానికి సమాధానంగా ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు సుత గోస్వామి. ఇప్పటివరకు ఏం చెప్పాడు? పరీక్షిత్ మహారాజుకు జన్మ ఎలా జరిగింది, పరీక్షిత్ మహారాజు పుట్టడం ఎలా జరిగింది, అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెడితే ఉత్తర కృష్ణుణ్ణి ఆశ్రయించింది. అప్పుడు కృష్ణుడు ఉత్తర గర్భంలోకి ప్రవేశించి పరీక్షిత్ మహారాజుని రక్షించాడు. ఆ తర్వాత యుధిష్ఠిర మహారాజు పరీక్షిత్ మహారాజు యొక్క జాతకర్మల్ని చక్కగా నిర్వహించాడు. తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి వాళ్ళు రిటైర్ అయిపోయారు. వాళ్ళు తమ యొక్క ఈ గొప్ప భవనాన్ని విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అంతకుముందే కృష్ణుడు కూడా విడిచిపెట్టి వెళ్ళాడు ఈ ప్రపంచాన్ని. తర్వాత పాండవులు నిష్క్రమించారు, ద్రౌపది, సుభద్ర, కుంతి వీళ్ళు కూడా నిష్క్రమించారు. సరే, ఇలా వీళ్ళందరూ వెళ్ళిపోతే, తన పూర్వీకులందరూ వెళ్ళిపోతే పరీక్షిత్ మహారాజు ఒక్కడే ఉండి హస్తినాపుర సామ్రాజ్యాన్ని పాలించడం ప్రారంభించాడు. అవునా? పరీక్షిత్ మహారాజు యొక్క వృత్తాంతం ఇప్పుడు 16వ అధ్యాయంలో మనం చెప్పబోతున్నాం. తతః పరీక్షిత్ ద్విజవర్య శిక్షయ మహిం మహాభాగవతః శాస సహ యథా హి సూర్యామభిజాత కోవిదాః సమాదిశన్ విప్ర మహద్గుణస్తథా. పరీక్షిత్ మహారాజు ఒక మహాభాగవతోత్తముడు, ఆయన మహాభక్తుడు అన్నమాట. తర్వాత ఆయనకి ఎన్నెన్నో సద్గుణాలు ఉన్నాయి. ఆయన భూమండలాన్ని పాలించిన విధానం ఎలా ఉందంటే, ఆయన ఎన్నెన్నో సద్గుణాలతో మహద్గుణస్తథ ప్రజలందరినీ ఒక తండ్రిలా పరిపాలించాడు. అప్పటికే కలియుగం కాస్త ప్రారంభం అయింది. అయినా కూడా పరీక్షిత్ మహారాజు ఎంతో గొప్ప రాజు కాబట్టి ఆయన ఆ కలిని చక్కగా ఫ్లరిష్ అవ్వకుండా చేశాడనమాట. అంటే కలి యొక్క ప్రభావం తన యొక్క అనుచరుల మీద పడకుండా చేయగలిగాడనమాట. అది ఎలా అనేది మనం ఇప్పుడు చూస్తాం. ఆయన ఉత్తరాకు పుత్రుడు. స ఉత్తరస్య తనయం ఉపయేయ ఇరావతిం. ఇరావతి అనేటటువంటి ఒక స్త్రీని ఆయన వివాహం చేసుకున్నాడు. తరువాత ఆయనకి 4 బిడ్డలు కలిగారు. వాళ్లలో మొదటివాడు జనమేజయుడు. జనమేజయాదిశ చతురః తస్యాం ఉత్పాదయత్ సుతాన్. తర్వాత పరీక్షిత్ మహారాజు ఎన్నెన్నో 3 అశ్వమేధ యజ్ఞాలని కూడా నిర్వహించాడు ఆ కాలంలోనే. తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే, శూద్రుడి కన్నా హీనుడైనటువంటి ఒక వ్యక్తి రాజవేషాధికారి అయి కలిపురుషుణ్ణి రాజులాగా తనని తాను అలంకరించుకుని ఆ కలిపురుషుడు ఏం చేస్తున్నాడంటే, ఒక ఆవుని ఒక ఎద్దుని హింసిస్తున్నాడు. అది చూసి పరీక్షిత్ మహారాజు వెంటనే ఆ కలిపురుషుణ్ణి ఆయన బంధించాడు, శిక్షించడానికి ప్రయత్నించాడనమాట. ఇలా సింపుల్గా స్టోరీని చెప్పబోతున్నాడు సుత గోస్వామి. కానీ సౌనక ఋషి ఏమన్నాడు, కలిపురుషుణ్ణి పరీక్షిత్ మహారాజు కేవలం శిక్షించి ఎందుకు వదిలేశాడు? సంహరించాలి కదా. ఒక రాజన్నవాడు ప్రజలందరినీ సంరక్షించాలి. రాజా అంటే
ప్రజలందరినీ రంజింపజేసేవాడే రాజు. ఆ ప్రజలు అంటే కేవలం మానవులు కాదు, మనుషులు మాత్రమే ప్రజలు కాదు. ఆవులు కూడా ప్రజలే, ఎద్దులు కూడా ప్రజలే. ఆ మానవేతర రాశుల్లో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఆ రాజ్య ప్రజలే. ఆ రాజ్య ప్రజలందరినీ సంరక్షించవలసినటువంటి బాధ్యత పరీక్షిత్ మహారాజుకు ఉంది. ఇప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఒక ఆవుని ఎద్దుని హింసిస్తున్నటువంటి కలిపురుషుణ్ణి చంపకుండా ఎందుకు వదిలిపెట్టాడు పరీక్షిత్ మహారాజు? కేవలం శిక్షించి వదిలిపెట్టేశాడు, బంధించి వదిలిపెట్టేశాడు. చంపాలి కదా, ఎందుకు చంపలేదు? ఒకవేళ ఈ టాపిక్ కృష్ణుడికి సంబంధించినది కాకపోతే దీని గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కృష్ణుడికి సంబంధించినటువంటి టాపిక్ అయితే చెప్పండి అన్నారు. అంటే భక్తులకు అప్పుడప్పుడు ఏమైనా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, కానీ ఆ క్వశ్చన్స్ ఆ మనసులో కలిగేటటువంటి ఆ ప్రశ్నలు భగవంతుడికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితేనే ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడం ద్వారా నేను కృష్ణుడికి ఒక మెట్టు దగ్గర అవుతున్నానా, దూరం అవుతున్నానా, అది చూడాలి. కేవలం జిజ్ఞాసతో, క్యూరియాసిటీతో క్వశ్చన్స్ అడగకుండా ఆ క్వశ్చన్ అడగడం వల్ల, ఆ సమాధానం తెలుసుకోవడం వల్ల నాకు కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతుందా లేదా, అది మనల్ని ప్రశ్నించుకోవాలన్నమాట. ఇక్కడ కస్య హేతోర్ని జగ్రాహ కలిం దిగ్విజయే నృప నృదేవ చిహ్న దృక్షూద్రో కోసౌగాం యః పదహనాత్ తత్కథ్యతాం మహాభాగా యది కృష్ణ కథాశ్రయం. ఇది ఇంపార్టెంట్ లైన్ ఇక్కడ. తత్కథ్యతాం మహాభాగా. పరీక్షిత్ మహారాజు కలిపురుషుణ్ణి కేవలం శిక్షించి ఎందుకు వదిలేశాడు, ఎందుకు చంపలేదు? అటువంటి వాళ్ళు కేవలం దండనార్హులు మాత్రమే కాదు, వాళ్ళు చంపదగిన వారు. అంటే వాళ్ళని చంపేయాలన్నమాట. ఎవరైతే ఆవుల్ని ఎద్దుల్ని హింసిస్తారో, వారిని చంపడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు శిక్షార్హులు. కేవలం శిక్షార్హులు కాదు, వాళ్ళని సంహరించినా కూడా తప్పులేదు. వీళ్ళే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు పరీక్షిత్ మహారాజు అంత గొప్పవాడు, ఎందుకు వదిలేశాడు? తత్కథ్యత మహాభాగ ఇది కృష్ణ కథాశ్రయం. ఇది కృష్ణ కథకి సంబంధించినటువంటి టాపిక్ అయితేనే మీరు చెప్పండి, లేదంటే అవసరం లేదు మాకు ఇది. అది ఇంకేదో రాజకీయం అయితే మనకు అక్కర్లేదు అని అన్నారు. అప్పుడు శౌనక ఋషి ఇంకొక మాట, చాలా చక్కటి పద్యం చెప్పాడు. అథవాస్య పదాంభోజ మకరందలిహాంసతాం కిమన్యైరసదాలాపైర్ ఆయుషో యదసద్వ్యయః. అథవాస్య పదాంభోజ మకరందలిహాంసతాం. మకరంద అంటే తేనె, లిహాంసతాం అంటే భగవంతుడి యొక్క పాదపద్మాల్లో ఉన్నటువంటి ఆ మకరాందాన్ని ఆస్వాదిస్తారు సతాం భక్తులు. పాదాలని పద్మాలతో పోల్చారు, ఆ పాదాలకి భక్తులు అందించే సేవల్ని మకరందంతో పోల్చారు. అంటే భగవంతుడి యొక్క పాదపద్మాల్లో ఎంతో మకరందం ఉంటుందన్నమాట. ఆ మకరందాన్ని ఆస్వాదించడం అంటే ఆయనకి భక్తియుత సేవ చేయడం. భక్తులు భగవంతుడి యొక్క పాదాలకి పూర్తిగా అంకితమైపోతూ ఉంటారు. అటువంటి వారు కిమన్యైర్ అసదాలాపైర్ ఆయుషో యదసద్వ్యయః. అటువంటి వారు ఇతర విషయాల్లో ఎందుకు మనసుని పెట్టాలి, ఎందుకు వాటి గురించి ఆలోచించాలి, వాటి గురించి చర్చించుకోవాలి? ఆయుషో యదసద్వ్యయః. మనం ఇతర విషయాల గురించి చర్చిస్తే, ఇది భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల గురించి చర్చిస్తే అది కేవలం మన ఆయుష్ని తగ్గించే మార్గం మాత్రమే. మన ఆయుష్ తరిగిపోతుంది, మన సమయం వృధా అవుతుంది. కానీ భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల్ని చర్చించుకుంటే అప్పుడు అది మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్టు అన్నమాట. అందుకే భక్తులందరూ ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు, భగవంతుడి యొక్క లీలల గురించి, నామ రూప గుణ లీలల్ని వాళ్ళు వర్ణించుకుంటూ ఉంటారు, చర్చించుకుంటూ ఉంటారు. అందుకే కృష్ణుడు ఏమన్నాడు, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ.
మచ్చిత్త మద్గత ప్రాణ. భక్తులు వారి యొక్క ప్రాణాన్ని నాకే అంకితం చేశారు. బోధయంతః పరస్పరం, ఒకరికొకరు వాళ్ళు బోధించుకుంటూ ఉంటారు. కథయంతశ్చ మాం నిత్యం, ఎప్పుడు భగవంతుణ్ణి గురించే వారు చర్చించుకుంటూ ఉంటారు. తుష్యంతి చ రమంతి చ, ఎంతో ఆనందంతో ఎంతో మనస్సంతృప్తితో వాళ్ళు దేవుడి లీలల్ని వర్ణించుకుంటూ ఉంటారు. పరస్పరానుకథనం పావనం భగవద్యశః, మిథోరతి మిథః తుష్టిర్ నివృత్తిర్మిథ ఆత్మనః. పరస్పర అనుకథనం, పరస్పరం వాళ్ళు భగవంతుడి గురించి చర్చించుకుంటూ ఉంటారు. పావనం భగవద్యశః, ఆ భగవంతుడికి సంబంధించినటువంటి చర్చలే ఎంతో పావనం అవుతూ ఉంటాయి, మనల్ని పావనం చేస్తూ ఉంటాయి అన్నమాట. పావనం భగవద్యశః మిథోరతి మిథః తుష్టిర్ నివృత్తిర్మిథ ఆత్మనః. అలా మనం భగవంతుడి గురించి చర్చించుకుంటూ ఉంటే మనలో ఉన్నటువంటి ఆ రతి, భగవంతుడి పట్ల ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. మిథః తుష్టిర్, మనలో సంతృప్తి పెరుగుతూ ఉంటుంది. నివృత్తిర్మిథ ఆత్మనః, అంటే మన మనసులో ఉన్నటువంటి ఆ భౌతిక వాంఛలన్నీ తొలగిపోతాయి. అది భగవంతుడి గురించి చర్చించుకుంటే వచ్చేటటువంటి ఫలితం. కిమన్యే రసదాలాపై, కానీ భగవంతుడి యొక్క టాపిక్స్ని పక్కన పెట్టి అనవసరమైనటువంటి రాజకీయాల గురించి, తర్వాత ఇంకేదో సినిమాల గురించి, వాటి గురించి వీటి గురించి చర్చించుకుంటూ ఉంటే కేవలం మన ఆయుష్ని తగ్గించుకుంటున్నట్టే. మనకున్నది రోజులో 24 గంటలు మాత్రమే. మహా అయితే 100 ఏళ్ళు బతుకుతారు జనాలు. ఆ 100 ఏళ్లలో కూడా 50 తర్వాత శరీరం సహకరించదు, వయసు అయిపోతుంది. 60, 70 అలా వెళ్తూ ఉంటే శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా సన్నగిల్లుతూ ఉంటుందన్నమాట. అది మన మానవ జీవితంలో ఉన్నటువంటి సమయం చాలా తక్కువ. ఆ సమయాన్ని ఇతర విషయాల గురించి మనం వెచ్చిస్తే మన మానవ జీవితాన్ని నిరర్ధకం చేసుకుంటున్నట్టు అన్న విషయాన్ని ఇక్కడ చెప్పారు వాళ్ళు. మకరంద లిహాంసతాం, భగవంతుడి యొక్క పాదపద్మాల్లో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదించండి. అసలు భగవంతుడి యొక్క పాదపద్మాల్లో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదించడానికి ఆయనే ఊగుళ్ళూరుతూ ఉంటాడు. అందుకు ఆయన వటపత్ర శాయి రూపాన్ని ధరించాడు. నా భక్తులందరూ నా పాదపద్మాల్ని ఎందుకు ధ్యానిస్తూ ఉంటారు, ఎందుకు సేవిస్తూ ఉంటారు, అంత తీయదనం ఏముంది, అంత మాధుర్యం ఏముంది నా పాదాల్లో అని చెప్పి కృష్ణుడు ఒక పసికందు రూపంలో ఒక వటపత్రం మీద పడుకుని తన కాలి బొటన వేలుని తానే అలా నోట్లో పెట్టుకున్నాడు అనమాట, ఆస్వాదించడం కోసం. అది కృష్ణుడి యొక్క గొప్పతనం. సరే, క్షుద్రాయుషాం నృణాం అంగ మర్త్యానాం మృతమిచ్చతాం ఇహోపహూతో భగవాన్ మృత్యు శామిత్రకర్మణి. ఎవరైతే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి నామ రూప గుణ లీలల గురించి చర్చించుకుంటూ ఉంటారో అప్పుడు యమధర్మరాజు కూడా వచ్చి అక్కడ కూర్చుంటాడనమాట. ఎవరైతే మృత్యువుని తప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు యమధర్మరాజుని ఆహ్వానించాలి. దేనికి ఆహ్వానించాలి? కృష్ణ కథా శ్రవణం గురించి. ఇక్కడ ఉన్నటువంటి 2222 మంది లాగిన్స్ ఉన్నాయి కదా, 223వ లాగిన్లో యమధర్మరాజు కూడా ఉన్నాడు. అంటే మనమేదో గొప్ప అని కాదు విషయం, భక్తులు మనమేమి ఆయన అందరికన్నా గొప్ప భక్తుడు ఆయన మనందరికన్నా. కాకపోతే ఎవరైతే భక్తులు కాస్త సిన్సియర్గా కూర్చుని దేవుడి గురించి చర్చించుకుంటూ ఉంటారో ఆ చర్చల్లో పాల్గొనడానికి గొప్ప గొప్ప వైష్ణవులు కూడా ఊళ్ళూరుతూ ఉంటారనమాట. అందుకే భక్తులు వాళ్ళు మృత్యువుకు దగ్గర అవ్వట్లేదు. గడిచే ప్రతిరోజు సాధారణ మానవులను గడిచే ప్రతిరోజు వల్ల సాధారణ మానవులు మృత్యువుకు దగ్గర అవుతారు, కానీ భక్తులు మాత్రం భగవంతుడికి దగ్గర అవుతారు. అందుకే 2వ అధ్యాయంలో 2వ స్కందంలో ఏమన్నారంటే ఆయుర్హరతి వైపుంసాం ఉద్యన్నస్తం చయన్నసౌ తస్యార్తే యత్క్షణో నీత ఉత్తమ శ్లోకవార్తయ. ఆయుర్హరతి వైపుంసాం, సూర్యుడు ఉదయించి అస్తమించేటటువంటి ప్రతిరోజు మన ఆయుష్లో ఒక రోజును తగ్గించేస్తాడు.
కానీ భక్తుల యొక్క విషయంలో మాత్రం ఎవరైతే కృష్ణ కథను వింటారో వారి యొక్క ఆయుష్ తరగదు. ఎందుకంటే వారు గడిచే ప్రతిరోజు భగవంతుడికి దగ్గర అవుతున్నారు కానీ మృత్యువుకి దగ్గర అవ్వట్లేదు. అంటే ఆయుష్ తగ్గినట్టే కదా. అసలు ఆయుష్ అంటే ఏమిటి? ఒక ఆత్మ ఒక శరీరంలో ఎంతకాలం ఉంటుంది, అది ఆయుష్. అసలు ఆత్మకి శరీరానికి సంబంధమే లేదు. చూస్తే ఆత్మకి శరీరానికి సంబంధమే లేదు. ఆత్మ పూర్తిగా ఆధ్యాత్మిక స్వరూపం. శరీరం ఏమిటంటే పంచమహాభూతాలతో చేసిందనమాట. భూమి, జలము, నీరు, అగ్ని, వాయువు, దాని కాంబినేషన్ శరీరం. రక్తమాంసాలతో నిండింది. నరాలు, తర్వాత మలమూత్రాలతో నిండిపోయినటువంటి ఈ శరీరం లోపల ఆత్మ ఉండాలి. ఎంత అసహ్యం చెప్పండి అది. మనం ఎక్కడైనా ఉండాలి అంటే చుట్టుపక్కల రక్తమాంసాలు, తర్వాత మలమూత్రాలు, దాంట్లో మనం అక్కడ ఉన్నామనుకోండి ఎంత ఇబ్బందిగా ఉంటుంది చెప్పండి. కానీ మనం అలాగే ఉంటున్నాం, మనకు తెలియకుండా అలాగే ఉంటున్నాం. ఎందుకంటే ఆ రక్తమాంసాలు మలమూత్రాల మీద కవరింగ్ ఉంది కదా, స్కిన్ కవరింగ్ ఉంది కదా, ఈ చర్మాన్ని తోలుని కప్పారనమాట. లోపల ఉన్న ఎముకలు, నరాలు, బోన్స్, ఈ ఆ చిన్న చర్మాన్ని తీసేసామనుకోండి లోపల ఇంత పెద్ద మాంసపు ముద్ద కనిపిస్తుంది, బోన్స్ కనిపిస్తాయి, బ్లడ్, రక్తం ఉంటుందన్నమాట. తర్వాత ఇంకేముంటుంది, నరాలు ఉంటాయి, మలమూత్రాలు ఉంటాయి, ఎన్నెన్నో వాయువులు ఉంటాయి, ప్రాణాపాన వాయువులు ఉంటాయి. అది లోపల ఉన్నది. అవన్నీ చక్కగా ఒక చర్మం అనేటటువంటి తోలులో ప్యాకింగ్ చేశారనమాట. ఆ చర్మం కాస్త షైనింగ్ చేస్తే అందంగా ఉన్నట్టు, షైనింగ్ పెద్దగా అందంగా లేనట్టు. అసలు ఉన్నదే లోపలంతా రక్తమే కదా ఉన్నది. బయట ఎంత అరచేతి మందాన క్రీమ్ రాస్తే ఏ లాభం చెప్పండి, లోపల ఉన్న రక్తమాంసాలే. దాంట్లో ఉంది ఆత్మ, అర్థం చేసుకోండి. ఆత్మకి అక్కడ ఉండడం ఎంత కష్టమో చెప్పండి, ఎంత ఎంత బాధ చూడండి ఆత్మకి. కానీ మనం ఈ శరీరంతో ఎంతో సంబంధం పెట్టుకుంటాం, దీని మీద ఎంతో ఆసక్తితో వ్యామోహంతో ఉంటాం అన్నమాట. కానీ ఎవరైతే ఈ జనన మరణ చక్రాల నుంచి బయటపడాలనుకుంటున్నారో వాళ్ళు కృష్ణ కథని వినాలి, భాగవత శ్రవణం చెయ్యాలి. యమరాజు గుప్పెట్లో ఉన్నటువంటి ఈ జీవులు కృష్ణుడి యొక్క దివ్య లీలా వర్ణన రూపంలో వాళ్ళు అమృతత్వాన్ని పొందుతారు. నకశ్చిన్నిమ్రియతే తావద్ యావదస్త ఇహాంతకః ఏతదర్థం హి భగవాన్ आहूतः परमर्षिभिः अहो नृलोके पीयेत हरिलीलामृतं वच अहो नृलोके पीयेत హరిలీలామృతం వచ. హరిలీలామృతాన్ని మీరు తాగండి, పీయేత పిబత భాగవతం రసమాలయం అంటున్నాడు సుతగోస్వామి, సౌనక ఋషి. ఈ యమరాజు గుప్పెట్లో ఉన్న వాళ్ళంటే ఎవరు? పాపకార్యాలు చేసేవాళ్ళు. పాపకార్యాలు చేసేవాళ్ళు యమరాజు గుప్పెట్లో ఉంటున్నట్టు అనమాట. అందుకే కులశేఖరాల వారు కూడా ముకుందమాల స్తోత్రంలో ఏమంటాడంటే సుధాం పరిత్యజ్య విషం పిబంతి. ఎంత దురదృష్టం, ఎంత అవమానకరం. కృష్ణనామం, కృష్ణ కథ అనేటటువంటి సుధ అంటే అమృతం, అమృతతుల్యమైనటువంటి కృష్ణనామామృతాన్ని విడిచిపెట్టి విషం పిబంతి, ఎక్కడెక్కడో ఉన్నటువంటి విషపూరితమైనటువంటి సందేశాలని, విషపూరితమైనటువంటి విషయాల మీద వారు మనసును లగ్నం చేస్తున్నారు. ఎంత ఆశ్చర్యకరం. తర్వాత కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తులు మందమతులు, సోమరిపోతులు, అల్పాయుష్కులు. మందస్య మంద ప్రాజ్ఞస్య వయో మందాయుషశ్చ వై నిద్రయా హ్రియతే నక్తం దివాచ వ్యర్థకర్మభి. నిద్రయా హ్రియతే నక్తం, రాత్రిని నిద్రలో వాళ్ళు సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు, పగలు పూట వ్యర్థకర్మల్లో వారి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అల్పాయుష్కులు, సోమరిపోతులు. అల్పాయుష్కులు అంటే ఉన్నది సమయమే చాలా తక్కువ, అందులో సోమర్తనం వల్ల ఆ సమయాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు మీకు, 2 గంటలు ఎగ్జామ్ అన్నారు. ఆ 2 గంటల్లో మీరు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ఆన్సర్లన్నీ రాయాలి. అలా రాయకుండా 2 గంటల్లో అది ఆలోచించుకుంటా, నీళ్ళు చూసుకుంటా, మొబైల్ చెక్ చేసుకుంటా, పక్కోడి పేపర్ చూసుకుంటా నిద్రపోతూ ఉన్నారనుకోండి, 2 గంటలు కాస్త అయిపోద్ది, ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాం. అవునా?
కానీ తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఆ 2 గంటల్ని చక్కగా వినియోగించుకొని ఎగ్జామ్ పేపర్ చక్కగా రాస్తారు, రాసి వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు. అవునా? కానీ తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారు, 2 గంటలు వేస్ట్ చేసుకుంటారు. అలాగే మనకి 100 ఏళ్ళు అనేటటువంటి ఒక సమయాన్ని ఇచ్చారు ఎగ్జామ్ రాయడం కోసం. సో దానికోసం మనం ఆ, ఆ, సమయాన్ని వ్యర్థం చేయకుండా, సోమరిపోతుల్లా ఉండకుండా ఆ ఉన్నటువంటి కాస్త ఆయుష్ని భగవత్ సేవకి వినియోగించేయాలి. 10వ శ్లోకం. ఒకసారి మన సుత గోస్వామి ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాడు అనమాట సౌనకాది ఋషులకి. ఒకసారి పరీక్షిత్ మహారాజు తన రాజ్యంలో కలి యొక్క లక్షణాలు ప్రవేశించాయి అని తెలుసుకున్నాడు. అప్పుడు ధనుర్బాణాలను చేపట్టి రథాన్ని అధిరోహించి ఆ కలిపురుషుడు ఎక్కడున్నాడు, ఎలా తన యొక్క ప్రజల్ని నాశనం చేస్తున్నాడు, దూషితం చేస్తున్నాడు, వెతుకుదాం అని చెప్పి పరీక్షిత్ మహారాజు వెళ్ళాడు. రథం మీద అన్ని చోట్ల వెళ్ళాడు. ఎక్కడెక్కడ ఆయన అంటే ఎన్నెన్నో నగరాల్ని, ప్రదేశాలని చూశాడు. ఆయన గుర్రాలు నల్లగా ఉన్నాయి. ఆ రథం మీద ఆయన అధిరోహించి దిగ్విజయ యాత్రకి మొత్తం ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నాడు. పరీక్షిత్ మహారాజు ఎక్కడెక్కడికి వెళ్ళాడంటే భద్రాశ్వ వర్షానికి, కేతుమాల వర్షానికి, భారత వర్షం, ఉత్తర కురు ప్రాంతం, కింపురుష వర్షం, ఇలా భూమండలంలో ఎన్నెన్నో ద్వీపాలు ఉన్నాయి. జంబూ ద్వీపంలో ఎన్నెన్నో వర్షాలు ఉన్నాయి. వర్షం అంటే రెయిన్ అని కాదు, ఇక్కడ వర్ష అంటే ఒక ప్రదేశం అని. జంబూ ద్వీపంలో ఎన్నెన్నో వర్షాలు ఉన్నాయి. ఇలావృత వర్షం, కేతుమాల వర్షం, హరివర్షం, కింపురుష వర్షం, తరువాత భారత వర్షం. మనం అంటాం చూడండి, భారత వర్షే భారతఖండే అంటూ ఉంటాం చూడండి, భారత వర్షం. ఇలా జంబూ ద్వీపంలో ఎన్నెన్నో ప్రదేశాలకు వెళ్ళాడు ఆయన. కానీ ఎక్కడికి వెళ్ళినా తన ప్రయాణాల్లో ఆయన ఏం చూస్తున్నాడంటే, సామాన్య ప్రజలందరూ కృష్ణుడికి పాండవులకి మధ్యలో ఉన్నటువంటి ఆ స్నేహాన్ని వాళ్ళు కొనియాడుతూ ఉన్నారనమాట. అదంతా విని ఎంతో సంతృప్తి చెందాడు. తత్ర తత్రోపశృణ్వానః స్వపూర్వేషాం మహాత్మనాం ప్రగ్రీయమాణం చ యశః కృష్ణ మాహాత్మ్య సూచకం. శృణ్వానా స్వపూర్వేషాం మహాత్మనాం ప్రగీయమానం చ యశః కృష్ణ మహాత్మ్య సూచకం. తత్ర తత్రోపశృణ్వానః, ఎక్కడికి వెళ్ళినా ఆయన వింటున్నాడు. ఏం వింటున్నాడు? కృష్ణుడికి తరువాత పాండవులకి మధ్యలో ఉన్నటువంటి ఆ స్నేహాన్ని, అవినాభావ సంబంధాన్ని, దేవాది దేవుడైనటువంటి కృష్ణుడి యొక్క గొప్ప గొప్ప మహిమాన్విత లీలల్ని ఆయన నిత్యం శ్రవణం చేస్తూ ఉన్నాడు. అంటే కలియుగం ప్రారంభమైనా కూడా చాలామంది ఇంకా కృష్ణ భక్తి చేస్తున్నారు. ఇప్పుడు కలియుగం ఆల్రెడీ 5,000 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా ఎంతోమంది కృష్ణ భక్తులు ఉన్నారు. భాగవత శ్రవణం చేస్తున్నారు, రామాయణ శ్రవణం చేస్తున్నారు చాలామంది. అవునా? అది తగ్గిపోతూ వస్తుంది. ఎవరైతే పూజలు పునస్కారాలు చేస్తారో, వ్రతాలు నియమాలు పాటిస్తారో వాళ్ళ సంఖ్య కలియుగం పెరిగే కొద్దీ తగ్గిపోతూ వస్తుంది. కానీ మనం ఏం చేయాలి? భక్తులుగా మనం ఆ సంఖ్యను పెంచడానికి ప్రయత్నించాలి. చాలామంది ఏమిటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నెన్నో టెంప్టేషన్స్కి పూర్తిగా లోనయ్యి వాళ్ళు తమ యొక్క సంప్రదాయాన్ని మర్చిపోతున్నారు, విడిచిపెడుతున్నారు. కానీ కృష్ణ చైతన్యంలో మనం ఏం చేస్తామంటే మళ్ళీ వాళ్ళని సంప్రదాయంలోకి తీసుకురావడం కోసం మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. సరే, అప్పట్లో కలియుగం ఇంకా జస్ట్ ప్రారంభం అవుతుంది. అప్పుడు చాలామంది ఇంకా కృష్ణ భక్తులు ఉన్నారు. ఆత్మానం చ పరిత్రాతం అశ్వత్థామ్నో అస్త్రతేజసః స్నేహం చ వృష్ణిపార్థానాం తేషాం భక్తిం చ కేశవే. అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం నుంచి పరీక్షిత్ మహారాజును ఎవరు కాపాడారు? కృష్ణుడు కాపాడాడు. ఆ కృష్ణుడు పరీక్షిత్ మహారాజుని కాపాడినటువంటి ఆ విధానాన్ని కూడా చర్చించుకుంటున్నారు.
పరీక్షిత్ మహారాజు యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు. వాళ్ళకి ఏమనిపించిందంటే, ఆహా, పరీక్షిత్ మహారాజు వచ్చాడు ఇక్కడికి. పరీక్షిత్ మహారాజు సామాన్యుడు కాదు. తల్లి గర్భంలో ఉంటున్న సమయంలోనే కృష్ణుడి యొక్క దర్శనం చేసుకున్నాడు. ఇప్పుడు పెరిగి పెద్దవాడై రాజయ్యాడు, చక్రవర్తి అయ్యాడు. అంత గొప్ప పరీక్షిత్ మహారాజు మా యొక్క ప్రదేశానికి వస్తున్నాడు అని అందరూ చాలా ఆనందించారనమాట. ఈ విషయాలన్నింటినీ వింటున్నాడు పరీక్షిత్ మహారాజు. అంతేకాదు, ఇంకేమంటున్నాడు? తేభ్యః పరమసంతుష్టః ప్రీత్యర్జుంభితలోచనః మహాధనాని వాసాంసి దధౌహారాన్ మహామనాః. ఎంతోమంది గాయకులు, సూతమాగధ మందులు, వాళ్ళందరూ ఏమిటంటే ఎంతో తృప్తితో పరీక్షిత్ మహారాజును కొనియాడుతున్నారు, పాండవుల్ని, కృష్ణుణ్ణి కొనియాడుతున్నారు. అప్పుడు ఎంతో ఔదార్యంతో పరీక్షిత్ మహారాజు అలా కొనియాడే గాయకులందరికీ ఎంతో విలువైనటువంటి వస్త్రాభరణాలని దానం చేశాడనమాట. తర్వాత ఒక అందమైనటువంటి శ్లోకం, కృష్ణుడికి పాండవులకి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని చక్కగా వివరించేటటువంటి శ్లోకం. సారథ్య పారుషద సేవన సఖ్య దౌత్య వీరాసనానుగమనస్తవన ప్రణామాన్ స్నిగ్ధేషు పాండుషు జగత్ ప్రణతిం చ విష్ణోర్ భక్తిం కరోతి నృపతిశ్చరణారవిందే. సారథ్య, కృష్ణుడు అర్జునుడి యొక్క రథానికి సారథ్యం వహించాడు. పారుషద అంటే ఆయన ఈ గొప్ప రాజసూయ సాక్రిఫైస్, రాజసూయ యజ్ఞంలో అగ్రపూజని కూడా స్వీకరించాడు. సేవన, ఎన్నెన్నో సేవలు చేశాడు పాండవులకి. సఖ్య, వారి యొక్క మిత్రుడిగా, సఖుడిగా వ్యవహరించాడు. దౌత్య అంటే ఒక దూతల ఆయన హస్తినాపురానికి వెళ్ళి పాండవులకి రాజ్యం ఇవ్వమని చెప్పి వేడుకున్నాడు. ఎవరిని? దుర్యోధనుని. దూతలకు కూడా వ్యవహరించాడు. వీరాసన అంటే ఒక నైట్ వాచ్మ్యాన్గా. అనుగమన, వారి ఆదేశాలని పాటిస్తూ ఉన్నాడు. యుధిష్ఠిర మహారాజు యొక్క ఆదేశాలను పాటిస్తూ ఉంటాడు. స్తవన, వారిని కీర్తిస్తూ ఉన్నాడు. ప్రణామాన్, వారికి మోకరిల్లుతున్నాడు, ముఖ్యంగా భీముడికి, యుధిష్ఠిరుడికి. ఈ విధంగా కృష్ణుడు పాండవులతో ఎన్నో విధాలుగా వ్యవహరించాడు. ఎందుకు? ఆయన వారికి సారథిగా, దూతగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఏమిటి? స్నిగ్ధేషు పాండుషు జగత్ ప్రణతిం చ విష్ణోర్. స్నిగ్ధేషు పాండుషు, పాండవులందరూ శ్రీకృష్ణుడి యొక్క ఏమనాలి, కోరికలకి బానిసలు అన్నమాట. అర్జునుడు ఏమన్నాడు? నేను యుద్ధం చేయనన్నాడు. కృష్ణుడు ఏమన్నాడు? తస్మాత్వముత్తిష్ట యశోలభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ అన్నాడు. వీళ్ళందరినీ సంహరించాలని నేను నిర్ణయించాను. నువ్వేం చేయాలి? నా నిర్ణయాన్ని అమలు పరచాలి. అది నీ పని. నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్, నువ్వు కేవలం నా చేతుల్లో పనిముట్టుగా వ్యవహరించి వీళ్ళందరినీ చంపు. వాళ్ళు చంపాలని నేను నిర్ణయించానన్నాడు. అర్జునుడు ఏమన్నాడు? కరిష్యే వచనం తవ, నువ్వేం చెప్తే అదే చేస్తానన్నాడు. అవునా? మొదట్లో నేను యుద్ధం చేయనన్నాడు, చివరిలో నేను యుద్ధం చేస్తానన్నాడు. అందుకే కృష్ణుడికి తన భక్తులైనటువంటి పాండవులంటే ఎంతో ప్రీతి, ఎంతో విధేయతతో, వినయంతో వారు భగవంతుడి యొక్క మనసుని అర్థం చేసుకొని ఆయన చెప్పింది చేశారు. ఆయన పట్ల ఎంతో ఒబీడియన్స్ని, సబ్మిసివ్ని చూపించారు. అందుకే జగత్ ప్రణతించ విష్ణోర్, అన్ని జగత్తుల నుంచి ప్రణామాలు స్వీకరించేటటువంటి మహావిష్ణువు అయినప్పటికీ ఆ కృష్ణుడు పాండవులకి ఇన్ని చిన్న చిన్న సేవలన్నీ చేశాడు. భక్తిం కరోతి నృపతిశ్చరణారవిందే, భక్తితో ఈ నృపతి ఎవరు? మన పరీక్షిత్ మహారాజు భగవంతుడి యొక్క చరణాలకి నమస్కరిస్తున్నాడు. ఇదంతా విని
తరువాత తస్యైవం వర్తమానస్య పూర్వేషాం వృత్తిమాన్వహం నాతిదూరే కిలాశ్చర్యం యదాసి తన్నిబోధమే. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆయన్ని కీర్తిస్తూ ఉంటే, పాండవుల్ని కృష్ణుణ్ణి కీర్తిస్తూ ఉంటే అదంతా ఆయన శ్రవణం చేస్తూ వచ్చాడు. తన పూర్వీకులు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలని వింటూ వస్తున్నాడనమాట. అలా జరుగుతూ ఉండగా ఒకసారి ఏం జరిగిందంటే, ధర్మం పదైకేన చరణ్ విచ్ఛాయాముపలభ్యగాం పృచ్ఛతి స్మాశ్రవ ధనాం వివత్సామివ మాతరం. ఒకసారి ఆయన ఒక ఆవుని ఒక ఎద్దుని చూశాడు. ఆ ఆవు ఎవరు? భూమాత. ఒక గోవు రూపం దాల్చిందనమాట. మాతరం వివత్సామివ మాతరం. వివత్స అంటే ఒక దూడ. దూడ లేనటువంటి ఒక గోవుని చూశాడు. ఎవరావిడ? భూమాత. తరువాత ఒక వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మాన్ని చూశాడు. ధర్మం పదైకేన చరణ్ విచ్ఛాయాముపలభ్యగాం. ఒక ఎద్దుంది. పద ఏకేన చరణ్ మీన్స్ అంటే ఒక కాలి మీదే నడుస్తుంది అనమాట. 4 కాళ్ళ మీద నడవాల్సిన ధర్మం అప్పుడు ఒక కాలు మీదే నడుస్తుంది. ధర్మం ఒక ఎద్దు రూపం దాల్చింది. భూమాత ఒక గోవు రూపం దాల్చింది. భూమాత ఏడుస్తూ రోధిస్తూ ఒక దూడ లేకుండా ఉంది. తర్వాత ఈ ధర్మం ఒక ఎద్దు రూపంలో కేవలం ఒక కాలి మీదే నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉంది. చాలా కష్టం. అది చూశాడు మన పరీక్షిత్ మహారాజు. ఇంకొక చిన్న మాట. పరీక్షిత్ మహారాజు ఈ ఆవుని ఎద్దుని చూశాడు. పక్కనే కలిపురుషుడిని చూశాడు. కలిపురుషుడు శూద్ర స్వభావం కలిగిన వాడైనా కూడా రాజదుస్తులు ధరించాడు. ధరించి ఈ ఆవుని ఎద్దుని హింసిస్తూ ఉన్నాడు. ఇంతకీ ఈ ఘట్టం, ఈ సన్నివేశం అందరికీ కనిపిస్తుందా? కనిపించదు. ఇది కేవలం పరీక్షిత్ మహారాజుకు మాత్రమే కనిపించింది. ఇంకెవరికి కనిపించలేదు. ఆయన మహారాజు కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ దురాగతాన్ని అవరోధించేటటువంటి శక్తి ఉన్నవాడు కాబట్టి, అంతేకాదు మహాభాగవతోత్తముడు, మహావిష్ణు భక్తుడు కాబట్టి ఆయనకి మాత్రమే ఇది గోచరమైందనమాట. చూడగలిగాడు ఆయన. తన యొక్క యోగిక్ విజన్లో, తన యొక్క దివ్య దృష్టిలో దీన్ని చూడగలిగాడు అనమాట. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న కాన్వర్జేషన్ జరుగుతుందన్నమాట. కాన్వర్జేషన్ అంటే ఏమిటి? ఒక సంభాషణ జరుగుతుంది. ధర్మ ధర అంటే ఎద్దు ఆవును అడుగుతుంది. అంటే ధర్మ భూమాతని ఇలా ప్రశ్నించింది అనమాట. ఏమని? కచ్చిద్భద్రే అనామయం కచ్చిద్భద్రే అనామయం ఆత్మనస్తే విచ్ఛాయాసి మ్లయతే షణ్ముఖేన ఆలక్ష్యే భవతి మందరాధిం దూరే బంధుం శోచసి కంచనాంబ. ఈ ధర్మదేవత ఎద్దుని, ఆవుని, భూమాతని ఏమని ప్రశ్నించిందంటే, భూమాత నువ్వెందుకు ఇంత బాధతో ఉన్నావు? నీ అస్వస్థతకి కారణం ఏమిటి? నువ్వు ఎందుకు ప్రశాంతంగా కనిపించట్లేదు? ఎందుకు ఇలా దుఃఖాకాంతమై ఉన్నావు అని అడిగాడు. తన యొక్క భూమాత యొక్క బాధకి కారణాలు ఎన్నెన్నో ప్రశ్నల ద్వారా అడుగుతున్నాడు. ఏమిటా కారణాలు? నేను అంటే ధర్మదేవత, నేను 3 పాదాలను కోల్పోయి కేవలం ఒకే పాదంతో ఉన్నందుకు నువ్వు దుఃఖంతో ఉన్నావా? అంతేకాకుండా మాంసభక్షకులు, మాంసాహారులు ఉంటారు చూడండి, వాళ్ళు నిన్ను పీడిస్తారని నువ్వేమైనా కలత చెందుతున్నావా? దేవతలు యజ్ఞంలో ఉన్నటువంటి హవిస్సుల్ని ఇంకా పొందలేరు ఈ కలియుగంలో అని నువ్వు ఏమన్నా బాధపడుతున్నావా దేవతల కోసం? సామాన్య ప్రజలు కరువు కాటకాలకి లోనయ్యి ఎంతో దుఃఖంతో శోకిస్తున్నారు. వాళ్ళ కోసం నువ్వు బాధపడుతున్నావా? బేసికలీ ఈ ధర్మదేవత భూమాతని అడిగేటటువంటి ప్రశ్నలన్నీ కలియుగంలో ఉండేటటువంటి లక్షణాలు.
కలియుగ లక్షణాలని ప్రశ్నలుగా మార్చి ఆయన అడుగుతున్నాడు. సరే, చూద్దాం ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో. స్త్రీలని గురించి, పిల్లల గురించి నువ్వేమైనా బాధపడుతున్నావా? విషయం ఏమిటంటే, కలియుగంలో స్త్రీలని బాధ పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంతకుముందు కూడా ఉన్నారు. కంసుడు దేవకీమాతని బాధ పెట్టలేదు. రావణాసురుడు సీతాదేవిని చెరబట్టలేదు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని వీళ్ళందరూ ద్రౌపదిని అవమానించడానికి ప్రయత్నించలేదు. అంటే ఇంతకుముందు యుగాల్లో, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఆ యుగాల్లో కూడా స్త్రీల్ని హింసించేటటువంటి చెడ్డ పురుషులు ఉన్నారు. కానీ అటువంటి వాళ్ళు కలియుగంలో చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఉంటారు. 2, పిల్లల్ని బాధ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు కలియుగంలో. ఇంతకుముందు కూడా ఉన్నారు. సురుచి ధ్రువుణ్ణి నొప్పించే విధంగా ఎన్నో దుర్భాషలు ఆడింది 5 ఏళ్ల బాలుడు. హిరణ్యకశిపుడు తన కొడుకు అయినా కూడా 5 ఏళ్ల ప్రహ్లాదుణ్ణి చంపడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. అంటే పిల్లల్ని బాధ పెట్టేవాళ్ళు ఇంతకుముందు యుగాల్లో కూడా ఉన్నారు. కానీ అటువంటి వాళ్ళు కలియుగంలో చాలా ఎక్కువ మంది ఉంటారు. స్త్రీలని, పిల్లల్ని, ఆవుల్ని, బ్రాహ్మణుల్ని, పెద్దవారిని, ముసలివారిని ఎప్పుడు రక్షించాలి అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ 5 రకాల వ్యక్తుల్ని ఎప్పుడు రక్షించాలి. కానీ కలియుగంలో ఉన్నవాళ్ళు ఈ 5గురిని రక్షించకుండా ఓవర్గా శిక్షిస్తారు, ఓవర్గా బాధిస్తారు. పిల్లల్ని కానీ, తర్వాత స్త్రీలని కానీ, పెద్దవాళ్ళని కానీ వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. యుధిష్ఠిర మహారాజు ధృతరాష్ట్రుడిని ఎలా చూసుకున్నాడు చెప్పండి? తండ్రిలా చూసుకున్నాడు. ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుణ్ణి, పాండవుల్ని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టినా కూడా యుధిష్ఠిర మహారాజుకి రాజ్యం వచ్చిన తర్వాత యుధిష్ఠిర మహారాజు ధృతరాష్ట్రుణ్ణి తన తండ్రిలో చూసుకున్నాడు. అలా పెద్దవాళ్ళని ఎప్పుడు మనం దగ్గరుండి చూసుకోవాలి. కానీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత, ఇంకా శరీరంలో శక్తి సన్నగిలిన తర్వాత అటువంటి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తారు చాలామంది. పెద్దవాళ్ళు పిల్లల్ని చక్కగా జాగ్రత్త చూసుకుంటారు. తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని జాగ్రత్త చూసుకుంటారు. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం జాగ్రత్త చూసుకోరు. అది ఒక సాధారణ విషయం అన్నమాట ఈ కలియుగంలో. కానీ ఇంతకుముందు అలా ఉండేది కాదు. స్త్రీల గురించి, పిల్లల గురించి నువ్వేమన్నా బాధపడుతున్నావా? ధర్మ విరుద్ధ కర్మాలకు అలవాటు పడినటువంటి బ్రాహ్మణుల గురించి బాధపడుతున్నావా? కలియుగంలో చాలామంది బ్రాహ్మణుల్లా వ్యవహరించరు. వాళ్ళకి ఏవేవో కోరికలు ఉంటాయి. బ్రాహ్మణులు పాటించవలసినటువంటి నియమాల్ని, నిబంధనల్ని వాళ్ళు ఉల్లంఘిస్తూ ఉంటారు. సత్యం చెప్పరు, ధర్మాన్ని ఆచరించరు, చెడ్డ లక్షణాలకి బానిసలవుతారు, వ్యసనాలకి బానిసలవుతారు. బ్రాహ్మణ పుట్టినా కూడా మాంసాహారం తినడానికి సంకోచించరు, మద్యం సేవించడానికి సంకోచించరు, అబద్ధాలు చెప్పడానికి సంకోచించరు. ఏదో కాస్త కోస్త పౌరోహిత్యం చేసినా కూడా, వేదాలని వాటిని వెల్లించినా కూడా కేవలం డబ్బు కోసమే చేస్తూ ఉంటారు. దీనికి ఇంత రేటు అని చెప్పి వాళ్ళ యొక్క విద్యని అమ్ముకుంటూ ఉంటారు. ఏదో దక్షిణ వస్తే తీసుకోవడం వేరే రకం. ఇలా చాలా విధాలుగా బ్రాహ్మణులు కూడా వారి యొక్క బ్రాహ్మణత్వాన్ని కోల్పోతూ ఉంటారు. బ్రాహ్మణత్వాన్ని గౌరవించినటువంటి రాజకుమారులు ఉంటారు చూడండి. రాజులు ఎప్పుడూ బ్రాహ్మణుల్ని గౌరవిస్తారు. స్వయంభవ మనువు కర్దమముని ఎంతో గౌరవించాడు. అంటే బ్రాహ్మణులు క్షత్రియుల్ని గౌరవించాలి, క్షత్రియులు బ్రాహ్మణుల్ని గౌరవించాలి. అసలు ఏ క్షత్రియుడైనా కూడా ఇంతకుముందు యుగాల్లో ఏ రాజైనా పరిపాలిస్తే ఆ రాజుకు ఒక గురువు ఉంటాడు. కొంతమంది బ్రాహ్మణులు ఆ రాజుకి ఎప్పుడూ మార్గదర్శకత్వాన్ని చూపిస్తూ ఉంటారు. దశరథ మహారాజుకి ఇక్ష్వాకు కులానికి కుల గురువు వశిష్ఠ ముని. అలా ఎంతోమంది బ్రాహ్మణులు దర్శకత్వం చూపిస్తే అప్పుడు రాజులు రాజరికం చేసేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు పరిపాలించే పాలనలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది బ్రాహ్మణుల యొక్క గైడెన్స్ తీసుకుంటున్నారు చెప్పండి? చాలా తక్కువ మంది అనాలి, లేదంటే 0 అని కూడా అనొచ్చు. బ్రాహ్మణుల యొక్క గైడెన్స్లో క్షత్రియులు పరిపాలించాలి. కానీ ఏ క్షత్రియుడు బ్రాహ్మణు యొక్క గైడెన్స్ తీసుకోవట్లేదు కలియుగంలో. చాలా వరకు కొంతమంది తీసుకుంటున్నారో మనకు తెలియదు, కానీ చాలా మటుకు మాత్రం తీసుకోరు. అంతేకాదు క్షత్రియుడు కూడా
ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకుని ఉండాలి. ద్విజ అంటారు వాళ్ళని. ద్విజ అంటే 2 సార్లు పుట్టిన వాళ్ళు. మొదటి పుట్టుక తల్లిదండ్రుల ద్వారా, రెండవ పుట్టుక ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా పుట్టినట్టు అనమాట. అసలు సింహాసనం మీద కూర్చునే అర్హత ఎవరికి ఉంటుంది? ద్విజులకు మాత్రమే ఉంటుంది. అంటే ఎవరైతే ఒక ఆధ్యాత్మిక గురువు నుంచి ఆధ్యాత్మ శిక్షణని స్వీకరిస్తారో వాళ్ళు మాత్రమే రాజ్యపాలన చెయ్యాలి. కానీ ఈ కలియుగంలో ఎంతమందికి ఉందో చెప్పండి అటువంటి ఆధ్యాత్మిక దీక్ష? వారి కోసం ఏమైనా నువ్వు దుఃఖిస్తున్నావా అని అడిగాడు. పౌరులు రాజ్య కలాపములను సంక్షోభమునకు గురి చేస్తున్నారా? ఇక సాధారణ పౌరులు ఉంటారు చూడండి, సిటిజన్స్, సివిలియన్స్, వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు వాళ్ళు కూడా ఏమి రూల్స్ ఏమి ఫాలో అవ్వరు. యథా రాజా తథా ప్రజ అన్నట్టు రాజులకి వివేకం లేదు, బ్రాహ్మణుల నుంచి గైడెన్స్ తీసుకోరు. బ్రాహ్మణులు కూడా బ్రాహ్మణ లక్షణాలని వాళ్ళు అవలంబించరు. ఇక పౌరులు కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు అందరూ లీడర్స్, ఫాలోవర్స్ అందరూ అలాగే ఉన్నారు కలియుగంలో. వాళ్ళ కోసం నువ్వేమైనా బాధపడుతున్నావా? నియమాలు పాటించినటువంటి జనసామాన్యం గురించి నువ్వేమైనా బాధపడుతున్నావా అని చెప్పి ఎన్నెన్నో ప్రశ్నలు అడిగాడు ధర్మదేవత. ఎవరిని? భూమాతని. అవతారము చాలించినటువంటి పూర్ణ పురుషోత్తముడైనటువంటి కృష్ణుణ్ణి ఆలోచిస్తూ నువ్వు పరితపిస్తున్నావా? యద్వాంబతే భూరి భరావతార కృతావతారస్య హరేత్హితరిత్రి అంతర్హితస్య స్మరతి విసృష్ట కర్మాణి నిర్వాణ విలంబితాని. ఈ భూభారాన్ని తగ్గించడానికి అవతరించినటువంటి ఆ శ్రీకృష్ణుడు దూరమయ్యి నువ్వేమైనా విలపిస్తున్నావా? అసలు నీ బాధకి కారణం ఏమిటి అని ఒక 10 క్వశ్చన్లు అడిగాడు. ఎలా అయితే యుధిష్ఠిర మహారాజు అర్జునుడిని ప్రశ్నిస్తున్నాడో నీ బాధకి కారణం ఏమిటని, ధర్మదేవత కూడా ఈ భూమాతని ఇలా ప్రశ్నించింది అనమాట. ఆ ప్రశ్నలన్నీ మాకు ఒక లిస్టులా కావాలంటే భాగవత్ సుబోధిని ఇంగ్లీష్ పుస్తకం చూడండి, తెలుగులో ఇంకా రాలేదు. ఇదనమాట. 19 నుంచి 23 వరకు 11 క్వశ్చన్స్ అడిగాడు. మొదటి క్వశ్చన్ ఏమిటంటే, దూరంగా ఉన్నటువంటి బంధువు గురించి ఏమన్నా నువ్వు బాధపడుతున్నావా? ఎంతో దూరంగా ఉన్నటువంటి బంధువులు. ఈ కలియుగంలో బంధువులు దగ్గర ఉండరు. తల్లి ఒక దగ్గర, తండ్రి ఒక దగ్గర, కొడుకు ఒక దగ్గర, కూతురు ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర. భర్త ఒక దగ్గర కంపెనీ ఉద్యోగం చేస్తుంటే భార్య ఇంకో దగ్గర కంపెనీ ఉద్యోగం చేస్తూ ఉంటే, ఆ పిల్లలు ఇంకా హాస్టల్లో చదువుకుంటూ ఉంటే ఇంట్లో ఎవరుంటారు? అలా ఉంటుంది కలియుగంలో. అంటే ఉద్యోగం చేయడం తప్పని కాదు ఇక్కడ విషయం. ఆ పరిస్థితులకు అనుగుణంగా మనం చేయాల్సిందే, తప్పదు. చాలామంది చేస్తూ ఉంటారు, భక్తులు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇది కలియుగం యొక్క ప్రభావం కూడా మనం గమనించాలి. కలియుగంలో వాతావరణం ఇలా ఉంది, అందుకే ఇలా పని చేయవలసి వస్తుంది. ఇంతకుముందు అందరూ ఒక పెద్ద మహారాజభవనంలో రాజుగారి యొక్క కుటుంబం అంతా ఉండేదన్నమాట. కుంతిమాత, ద్రౌపదీమాత, సుభద్ర, పాండవులు, ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, ఇంకా హస్తినాపురంలో ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ ఒక ఇంట్లో ఉండేవాళ్ళు, ఒక భవనంలో ఉండేవాళ్ళు అనమాట. అందరూ పక్కపక్కనే ఉండేవాళ్ళు. కానీ ఎంతమంది బంధుమిత్రులు పక్కపక్కనే ఉండగలుగుతున్నారు ఈ కలియుగంలో? ఎన్ని ఏళ్లల్లో 2, 3, 4కి మించి ఉంటున్నారు చెప్పండి? ఒక 20-30 సంవత్సరాల క్రితంకి వెళ్ళినా కూడా ఒక ఇంట్లో 10-15 మంది ఉండేవాళ్ళు. ఒక బిడ్డ ఉంటే ఆ ఇంట్లో ఆ బిడ్డకి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అత్త ప్రేమ, మామ ప్రేమ, బాబాయ్ ప్రేమ, పెదనాన్న ప్రేమ, పిన్నుల ప్రేమ, పెద్దమ్మల ప్రేమ, తర్వాత తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, నాయనమ్మ, తాతయ్య, చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు. అంటే ఒక బిడ్డకి ఎంతమంది నుంచి ప్రేమ స్వీకరించగలుగుతున్నాడు ఒక బిడ్డ ఈ ప్రపంచంలో? ఎందుకు? చాలామంది ఒక దగ్గర ఉంటున్నారు కాబట్టి. కానీ కలియుగంలో ఏమిటంటే, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్యలో ఉన్నటువంటి ఆ పొత్తు కుదరదు. వాళ్ళు కలిసిమెలిసి ఉండడం చాలా కష్టం అవుతుంది. అది కలియుగ ప్రభావం. అలా మీరు అలా ఉండలేకపోతున్నారు, మేము అలా ఉండలేకపోతున్నాము ఏమిటి అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కలియుగం అలాగే ఉంటుంది, తప్పదు. వీలైనంత వరకు మనం ఎదుటి వారితో స్నేహంతో, ప్రేమతో ఉండడానికి ప్రయత్నించాలి. కానీ కలియుగ ప్రభావం వల్ల అది జరగకపోవచ్చు. కలియుగమే అలాంటిదన్నమాట.
వర్షాకాలంలో ఎంత కష్టపడినా వర్షం పడుతూనే ఉంటుంది కదా. కానీ కలియుగంలో మనం కలిసిమెలిసి ఉండడానికి ఎంత కష్టపడినా కూడా అవతల వాళ్ళు కూడా మనకు సహకరించకపోవచ్చు. చప్పట్లు ఇలా కొడితే కుదరదు. ఇప్పుడు చప్పట్లు సౌండ్ వస్తుందన్నమాట. ఒకళ్ళు కోఆపరేట్ చేస్తే చాలదు. ఇద్దరూ కోఆపరేట్ చేయాలి. కానీ చాలా సార్లు మనమేమనుకుంటాం, నేను కోఆపరేట్ చేస్తున్నాను, వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు. నేను సహకరిస్తున్నాను, వాళ్ళు సహకరించట్లేదు మనం అనుకుంటూ ఉంటాం. అది ఇంకొక ఇదనమాట. ఇది కలియుగం యొక్క ప్రభావం. అందరూ కలియుగ ప్రభావానికి లోనైన వాళ్ళే. దానికోసం నువ్వేమైనా బాధపడుతున్నావా అని చెప్పి ఒక 10-11 క్వశ్చన్స్ అడిగాడు మన ధర్మదేవత. అప్పుడు భూమాత ఇలా సమాధానం ఇచ్చింది. భూమాత ఏమందంటే, నేను ఒక మాటలో చెప్పాలంటే ఆల్ ది అబౌవ్ ఉంది. నువ్వు 11 కారణాలు ఇచ్చావు. నా బాధకి ఆ 11 కారణాలే. నేను అందరి గురించి బాధపడుతున్నాను. స్త్రీల గురించి, పిల్లల గురించి, బ్రాహ్మణుల గురించి, క్షత్రియుల గురించి, సామాన్య పౌరుల గురించి, ధర్మం గురించి, నీ గురించి, కృష్ణుడి గురించి, బంధుమిత్రుల గురించి, తర్వాత వేద విద్యని సరిగ్గా అభ్యసించినటువంటి విద్యార్థుల గురించి, వాళ్ళందరి గురించి నేను బాధపడుతున్నాను అనంది భూమాత. దాన్ని కొంచెం డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. ఒకప్పుడు నువ్వు భవాన్ హి వేద తత్సర్వం యాన్మాం ధర్మానుపృచ్ఛసి చతుర్భిర్వర్తసే ఏన పాదైర్లోక సుఖావహైః. భవాన్ హి వేద తత్సర్వం. ఓ ధర్మదేవత, నీకు అన్నీ తెలుసు, అయినా నన్ను అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నాను నీకు. యాన్మాం ధర్మానుపృచ్ఛసి, నువ్వు అడిగావు కాబట్టి నేను నీకు ఒక రిప్లై ఇస్తాను. కానీ నాకు మాత్రం నువ్వు చెప్పినటువంటి అన్ని విషయాలు కారణాలే. సత్యం శౌచం దయాక్షాంతిర్ త్యాగః సంతోష ఆర్జవం. సత్యం శౌచం దయాక్షాంతి త్యాగః సంతోష ఆర్జవం. శమోదమః శమోదమస్తపః సామాన్యం. శమోదమస్తపఃసామ్యం తితిక్షోపరతిశ్రుతం. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. జ్ఞానం విరక్తిరైశ్వర్యం శౌర్యం తేజో బలం స్మృతి స్వాతంత్ర్యం కౌశలం కాంతిర్ధైర్యం మార్దవమేవ చ. జ్ఞానం విరక్తి ఐశ్వర్యం శౌర్యం తేజో బలం స్మృతి స్వాతంత్ర్యం కౌశలం కాంతిర్ధైర్యం మార్దవమేవ చ. ప్రాగల్భ్యం ప్రశ్రయః శీలం సహ ఓజో బలం భగః గాంభీర్యం స్థైర్యమాస్తిక్యం కీర్తిర్మానోన హృంకృతి. ప్రగల్భ్యం ప్రశ్రయశీలం సహోజ బలం భగః గాంభీర్యం స్థైర్యమాస్తిక్యం కీర్తిర్మానో నహంకృతి. ఇక్కడ కూడా స్పెల్లింగ్ మిస్టేక్. ఇప్పుడు మన భూమాత ఈ శ్లోకాలన్నీ ఎందుకు చదివిందంటే, ఏమంటుందంటే, నేను ధర్మదేవత, నువ్వు నన్ను 11 ప్రశ్నలు అడిగావు. అందులో మొదటి 10 ప్రశ్నలు కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి వల్ల నేనేమైనా బాధపడుతున్నానా అని అన్నావు. కరెక్టే, కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి వల్లే నేను బాధపడుతున్నాను. కానీ 11వ ప్రశ్నలో నువ్వేమన్నావంటే, కృష్ణుడు నీకు దూరమైనందువల్ల నువ్వేమైనా బాధపడుతున్నావు అన్నావు. అవును, కృష్ణుడు దూరమైనందువల్ల నేను బాధపడుతున్నాను అని ధర్మదేవత ఉంది. ఇందుకీ కృష్ణుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి? సత్యం, శౌచం. ఆయన ఎప్పుడు సత్యమే చెప్తుంటాడు. శౌచం అంటే వెనదొంగిలించినప్పుడు చెప్పడం అది వేరే విషయంలేండి. అదొక లీల. శౌచం, ఆయన ఎంతో శుభ్రంగా ఉంటాడు. ఈ విధంగా కృష్ణుడి యొక్క 40 లక్షణాలు చెప్పింది భూమాత. కృష్ణుడికి ఉన్నటువంటి 40 లక్షణాలని దయా, క్షాంతిర్, త్యాగ, సంతోష, ఆర్జవం. ఆర్జవం అంటే సింప్లిసిటీ, సంతోషంగా ఉండడం. ఇలా ఎన్నెన్నో కృష్ణుడి యొక్క లక్షణాలన్నీ గుర్తు చేసుకుని బాధపడుతుంది. వీటన్నిటి గురించి మీరు పుస్తకంలో చదవండి. ప్రభుపాదుల వారు వివరిస్తారు వీటన్నిటి గురించి.
జ్ఞానం, విరక్తి, ఐశ్వర్యం, శౌర్యం, తేజ, బలం, స్మృతి ఇవన్నీ కృష్ణుడి యొక్క గుణాలు. ఆ గుణాలన్నింటినీ ప్రదర్శించినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు నాకు దూరమై నేను బాధపడుతున్నాను, విరహంతో బాధపడుతున్నాను అనంది. ఏతే చాన్యే చ భగవన్ నిత్యా యత్ర మహాగుణాః. కేవలం ఇవి మాత్రమే కాదు, ఇలా నేను 40 మాత్రమే చెప్పాను, ఇంకా ఎన్నెన్నో మహాగుణాలు ఉన్నాయి కృష్ణుల్లో. పార్థ మహత్వమిచ్ఛిన్న మిచ్ఛద్భిర్నవి యంతి స్మ కర్హిచిత్ తేనాహం గుణపాత్రేణ శ్రీనివాసేన సాంప్రతాం శోచామిరహితం లోకం పాపమాన కలినేక్షితం. తేనాహం గుణపాత్రేణ శ్రీనివాసేన సాంప్రతం. శ్రీనివాస అంటే ఆ శ్రీ యొక్క నివాసం, కృష్ణుడి యొక్క వక్షస్థలం. ఆ శ్రీనివాసుడు దూరమై నేను బాధపడుతున్నాను. ఆ భగవంతుడి పట్ల నాకున్నటువంటి విరహ భావనే నన్ను ఇంత బాధకి గురి చేస్తుంది అని ఎంతో వాపోయింది భూమాత. తర్వాత ఏమందంటే భూమాత 31వ శ్లోకంలో, ఆత్మానం చానుశోచామి భవంతం చామరోత్తమం దేవాన్ పితృ-ఋషీన్ సాధూన్ సర్వాన్ వర్ణాంస్తథాశ్రమాన్. ఆత్మానం నా గురించి నేను బాధపడుతున్నాను, చాను శోచామి నేను బాధపడుతున్నాను, శోకిస్తున్నాను నా గురించి, భవంతం చామరోత్తమం భవంతం అంటే నీ గురించి కూడా బాధపడుతున్నాను, అమరోత్తమం గొప్ప గొప్ప దేవతల గురించి కూడా బాధపడుతున్నాను, దేవాన్ దేవతల గురించి, పితృన్ పితృదేవతల గురించి, పితృలోకవాసుల గురించి కూడా బాధపడుతున్నాను, సాధూన్ భగవంతుడి యొక్క భక్తులు సాధువుల గురించి కూడా బాధపడుతున్నాను, సర్వాన్ వర్ణాంస్తత ఆశ్రమాన్ ప్రతి వర్ణంలో ప్రతి ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి గురించి నేను బాధపడుతున్నాను. దీని అర్థం ఏమిటి తెలుసా? కలియుగంలో ప్రతి ఒక్కరూ బాధపడతారు, వారందరిని చూసి భూమాత కూడా బాధపడుతుంది. అది కలియుగం యొక్క లక్షణం. ఎలా అయితే ఎండాకాలంలో పూర్తిగా ఎండ మండిపోతూ ఉంటుందో అందరూ బాధపడుతూ ఉంటారు, అదేవిధంగా కలియుగంలో అధర్మం మండిపోతూ ఉంటుంది. కానీ ఎండాకాలం కూడా ఇంపార్టెంటే. వేసవికాలం వస్తే అందరూ ఎండ మండిపోతుంది, చెమటలు కారిపోతున్నాయి అని చెప్పి వేసవికాలం రాకుండా ఉంటే ఏమన్నా బాగుంటుందా? కుదరదు. వేసవికాలం యొక్క మంచి లక్షణాలు దానికి ఉన్నాయి. అదేవిధంగా కలియుగంలో ఎన్ని చెడు లక్షణాలు ఉన్నా కూడా దానికి ఉండే మంచి లక్షణాలు దానికి కూడా ఉన్నాయి. ఏమిటి కలియుగంలో ఉన్నటువంటి మంచి లక్షణం? కలౌ దోష నిధే రాజన్ అస్తి ఏకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగః పరం వ్రజేత్. కలియుగంలో ఎన్నో దోషాలున్నా కూడా ఒక మంచి గుణం ఉంది. ఏమిటది? కీర్తనాదేవ కృష్ణస్య, కేవలం కృష్ణుణ్ణి కీర్తించినంత మాత్రాన్ని ముక్త సంగః పరం వ్రజేత్, మనకి అన్ని అవలక్షణాలు తొలగిపోయి మనం ముక్తిని పొందగలుగుతాం. అది కలియుగంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. 32, 33 శ్లోకాలు చాలా మంచి శ్లోకాలు. ఇక్కడ కాస్త లేట్ అయినా కూడా మనం చర్చించుకొని చాప్టర్ ముగించుకుందాం. బ్రహ్మాదయో బహుతిథం యదపాంగమోక్ష బ్రహ్మాదయో బహుతిథం యదపాంగమోక్ష కామస్తపః సమచరన్ భగవత్ ప్రపన్నాః కామస్తత సమచరాన్ భగవత్ ప్రపన్నా సాశ్రీః స్వవాసమరవింద వనం విహాయ సాక్షి స్వవాసం అరవిందవనం విహాయ యత్పాదసౌభగమలం భజతేయ రక్తాః యత్పాదశోభగమనం భజతేనురక్తా భజతే అనురక్తాః. బ్రహ్మాదయో బహుతిథం యదపాంగమోక్ష కామస్తపః సమచరన్ భగవత్ ప్రపన్నాః. నేను ఎంత భాగ్యశాలిని అంటే ఆ బ్రహ్మ తరువాత ఎంతో గొప్ప గొప్ప దేవతలు ఆరాధించేటటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు నా యొక్క ఈ లోకంలో సంచరించాడు, నన్ను తన పాదపద్మాలతో తాకాడు. కృష్ణుడు భూమి మీద అలా నడుస్తూ ఉంటే కృష్ణుడు తన పాదాలతో భూమిని అలా తాకుతున్నట్టు అనమాట. భూమాత, కృష్ణుడు ఎక్కడ నడిచినా భూమాతతోనే ఉన్నాడు. కృష్ణుడు అవతరించిన తర్వాత ఆయన సాంగత్యం అందరికన్నా ఎక్కువ ఎవరికి లభించింది? ద్వారకలో ఉన్నటువంటి రాణులక, గోపికల్ బృందావనంలో ఉన్నటువంటి గోపికలక, హస్తినాపురంలో ఉన్నటువంటి పాండవులక,
ఎవరికి లభించింది ఆయన యొక్క సాంగత్యం? అందరికన్నా ఎక్కువగా భూమాతకు లభించింది. అంటే కృష్ణుడు ఎక్కడున్నా కూడా, బృందావనంలో ఉన్నా, మథురలో ఉన్నా, ద్వారకలో ఉన్నా, హస్తినాపురంలో ఉన్నా, ఇంకెక్కడున్నా భూమి మీదే ఉన్నాడు కదా. అందుకే భూమాతకి ఆయన యొక్క సాంగత్యం పూర్తిగా లభించింది. అదంతా గుర్తు చేసుకుంటుందన్నమాట. సా శ్రీ స్వవాసమరవిందవనం విహాయ. ఆ శ్రీ, శ్రీ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ వీక్షణాల కోసం ఎంతోమంది దేవతలు, బ్రహ్మదేవుడు కూడా ఆ, పరితపిస్తూ ఉంటాడు. అటువంటి లక్ష్మీదేవి తన యొక్క ఆ, ఈ లోకాన్ని విడిచిపెట్టి తపస్సు చేసింది. ఎందుకు తపస్సు చేసింది? కృష్ణుడి యొక్క పాదపద్మాలని సేవించుకునే భాగ్యం కోసం తపస్సు చేసింది. ఆ ఆ, ఆ విషయాన్ని ఇక్కడ భూమాత చెప్పింది. అటువంటి భగవంతుడు నా లోకానికి వచ్చి ఎన్నో లీలలు చేసి ఇప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకే నేను ఆయన మిస్ అవుతున్నాను. ఆయన లేనిదే నాకు అంత శూన్యంగా కనిపిస్తుంది అందనమాట. నెక్స్ట్, తస్యాహమబ్జకులిశాంకుశకేతుకేతైః तस्याहमब्ज कुलिशाङ्कुश केतकेतैः శ్రీమత్పదైర్భగవతః సమలంకృతాంగీ श्रीमत्पदे भगवतः समलङ्कृताङ्गी త్రీనత్యరోచ ఉపలభ్య తతో విభూతిం त्रिनत्यरोच उपलभ्य ततो विभूतिम् లోకాన్ సమాం వ్యసృజద్ ఉత్స్మయతిం తదంతే. लोकान् समां व्यसृजत् उत्स्मयतीमितदन्ते తస్యబ్జనాభ కులిశాంకుశకేతుకేతైః శ్రీమత్పదైర్. ఆ భగవంతుడు తన యొక్క పాదపద్మాలతో నా మీద, నా లోకంలో సంచరిస్తూ నా యొక్క భారాన్ని తగ్గించాడు. గొప్ప గొప్ప నాస్తికులైనటువంటి రాజుల్ని సంహరించి వారి యొక్క సైన్యాన్ని సమూలంగా నాశనం చేసి నన్ను భారం నుంచి తగ్గించాడు, భారం నుంచి రక్షించాడు కృష్ణుడు, భూభారాన్ని తగ్గించాడు. అదేవిధంగా ఆయన ఎంతో బలహీనంగా ఉన్నటువంటి నిన్ను కూడా పునరుద్ధరించాడు. ధర్మం ఒకప్పుడు బలహీనంగా ఉండేది, కానీ కృష్ణుడు ఏం చేశాడు? ఆ ధర్మాన్ని స్థాపించాడు, 4 పాదాల మీద నిలబెట్టాడు, ధర్మస్థాపన చేశాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే కదా. ఆ విధంగా కృష్ణుడు ధర్మదేవతకి, భూమాతకి ఎన్నో విధాలుగా ఆయన మేలు చేశాడు. కానీ ఇప్పుడు ఆయన లేడు, అందుకే నేను బాధపడుతున్నాను. నువ్వు కూడా నాలా శక్తి కోల్పోయి దుఃఖితుడివై ఉన్నావు. నీకు ఉపశమనం కూడా కలిగించాడు దేవాది దేవుడు భగవంతుడు. ఆయన లేక నేను విలపిస్తున్నాను అని ఆఖరిగా ఈ శ్లోకం చెప్పాలి. కావాసహేత విరహం పురుషోత్తమస్య कावासहेत विरहं पुरुषोत्तमस्य ప్రేమావలోకరుచిరస్మితవల్గుజల్పైః प्रेमावलोकरुचिरस्मितवल्गुसल्पैः ధైర్యం సమానమహరన్ మధుమానినీనాం स्थैर्यं समानमहरन् मधुमानिनीनां రోమోత్సవో మమ యదంఘ్రి విటంకితాయాః. रोमोत्सवो मम यदाग्नि विटङ्कितायः తావా సహేత విరహం. ఆయన విరహాన్ని ఎవరు సహించగలరు? పురుషోత్తముడైనటువంటి కృష్ణుడి యొక్క ఆబ్సెన్స్, అంటే ఆయన లేని లోటుని ఎవరు తీర్చగలరు? ప్రేమావలోక, ప్రేమతో ఆయన వీక్షిస్తే, రుచిరస్మిత, ఎంతో చక్కగా మందహాసం చేస్తే, వల్గుజల్పై, ఎంతో ఎంతో ఆకర్షణీయంగా మాట్లాడితే, ఆ మాటల్ని, ఆ చూపుల్ని, ఆ చిరునవ్వుల్ని చూసి స్థైర్యం సమానమహరన్ మధుమానినీనాం. మధుమానిని అంటే గొప్ప గొప్ప రాణులైనటువంటి సత్యభామ వంటి వారు కూడా ముగ్ధులైపోయారు కృష్ణుడి యొక్క ముఖాన్ని చూసి. స్నిగ్ధం స్మితావలోకేన వాచా యన్నామ కీర్తయన్. ఆయన యొక్క చిరుమందహాసం, ప్రేమ వీక్షణాలు, మాట్లాడేటటువంటి మధురమైనటువంటి మాటలు అవన్నీ పూర్తిగా ఆకట్టుకుంటాయి భక్తులందరినీ, ముఖ్యంగా రాణుల్ని. అందుకే గోపికలు ఏమంటారంటే,
మధురయా గిరా వల్గువాక్యయా బుధమనోజ్ఞయా పుష్కరేక్షణ. మధురయా గిరా వల్గువాక్యయ, ఎంతో మధురంగా మాట్లాడుతుంటాడు కృష్ణుడు. బుధమనోజ్ఞయ, గొప్ప గొప్ప తెలివైనటువంటి వాళ్ళు కూడా కృష్ణుడి యొక్క మాటలకు ముగ్ధులైపోతూ ఉంటారు. పుష్కరేక్షణ, అందమైనటువంటి కళ్ళుంటాయి కృష్ణుడికి. అలా ఆ కృష్ణుణ్ణి గుర్తు చేసుకుని విరహానికి లోనైంది. ఏమందంటే భూమాత, రోమోత్సవో మమ యదంఘ్రి విటంకితాయ. మమ యదంఘ్రి, నా మీద ఆయన తన పాదం మోపితే రోమోత్సవం, నా రోమాలకి ఎంతో గొప్ప ఉత్సవం జరిగిందనమాట. అంటే ఆవిడ యొక్క రోమాలన్నీ అలా నిక్కబడుచుకున్నాయన్నమాట. పులకించిపోయింది ఆవిడ. ఇంతకీ రోమాలేమిటి? భూమాతకు రోమాలేమిటి? చెట్లు, తర్వాత ఈ పచ్చ గడ్డి, ఇదంతా. అంటే భూమాత ఎంతో పచ్చగా ఉండింది కృష్ణుడు ఉన్నప్పుడు, ఎండిపోలేదు, ఎంతో పచ్చగా ఉంది. అంటే ఈ పచ్చని చెట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ భూమి ఎంతో సుభిక్షంగా ఉన్నట్టు దాని అర్థం. ఈ విధంగా ధర్మదేవత అడిగినటువంటి ప్రశ్నలన్నింటికి భూమాత సమాధానం చెప్పింది. ఇప్పుడు ఈ సంభాషణ అంతా పరీక్షిత్ మహారాజు చూస్తున్నాడు ప్రత్యక్షంగా. ధర్మదేవతకి భూమాతకి మధ్యలో జరిగేటటువంటి సంభాషణ అంతా మన పరీక్షిత్ మహారాజు ప్రత్యక్షంగా చూసి ఎలా ప్రతిస్పందిస్తాడు, ఏం చేస్తాడు, అదంతా మనం వచ్చే వారం 17వ అధ్యాయంలో చెప్పుకుందాం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద్ కి జయ.